సోదరులకు కూడా మరి లైవ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఈరోజు మనము డైరెక్ట్గా వీడియో షూట్ చేసుకుని కొద్దిసేపు వాక్యాన్ని మనము మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాం. తర్వాత మీరు చూడాలని మనం చేస్తున్నట్టు హల్లెలూయా. నా స్నేహితుడా నిన్ను విడచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను మరచి నే బ్రతుకలేను, ఒక్క క్షణము కూడా నే బ్రతుకగలనా, ఒక్క క్షణము కూడా నే బ్రతుకగలనా, నీవు లేకపోతే క్షణమైన కూడా, నువ్వు లేకపోతే క్షణమైన కూడా బ్రతుకలేను స్నేహితుడా, బ్రతుకలేను స్నేహితుడా, నా స్నేహితుడా నిన్ను విడచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను మరచి నీ బ్రతుకలేను, ఆస్తి లేకపోయినా వస్తులెన్ని ఉన్నను, ఏమి లేకపోయినా నీ బ్రతుకగలను, ఆస్తి లేకపోయినా వస్తులెన్ని ఉన్నను, ఏమి లేకపోయినా నీ బ్రతుకగలను, నీవు లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన కూడా బ్రతుకలేను స్నేహితుడా, బ్రతుకలేను స్నేహితుడా, నా స్నేహితుడా నిన్ను విడచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను మరచి నే బ్రతుకలేను, ఒక్క క్షణము కూడా నే బ్రతుకగలనా, ఒక్క క్షణము కూడా నే బ్రతుకగలనా, నీవు లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన కూడా బ్రతుకలేను స్నేహితుడా, బ్రతుకలేను స్నేహితుడా, నా స్నేహితుడా నిన్ను విడచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను విడచి నే బ్రతుకలేను. దేవుని నామమున మహిమ కలుగుగాక. ప్రేమ ఈ సమయంలో లైవ్ సరిగా పనిచేయనందున మనం ఈరోజు మన వీడియో షూట్ చేసుకుని అప్లోడ్ చేసుకోవడం ఇష్టపడుతున్నాం. అలాగే సహోదరులు కూడా దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మీ గృహాల్లో మీ ఇళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మరి సహోదరులు గమనించాల్సిన ఏంటంటే, ఇలాంటి సమయాల్లో మరి నికోలిటిజం కోసం మనం మాట్లాడుకున్నాం కాబట్టి కొన్ని శోధనలు, కొన్ని ఆటంకాలు, ఈ సాతానుడు తన గురించి చెప్పకుండా దాన్ని బయటపడేస్తూ ఉంటాడు. అంటే ఈ నికోలిటిజం అని చెప్పినప్పుడు క్రైస్తవ సమాజాల్లో, సంఘాల్లో మంచి పరిచర్య జరగకుండా సాతానుడు మరి ఆటంకపరుస్తాడు. అది మాత్రమే కాదు కానీ నిజాన్ని తెలుసుకునేవాడు, మరి వాడి గురించిన సంగతులు, వాడి గురించిన కార్యాలు, వారి యొక్క కుయుక్తులు, వారు చేసేటువంటి పనులు వాక్యము ద్వారా, ప్రవక్త వర్తమానం ద్వారా ఎప్పుడైతే వివరించబడుతుందో అప్పుడు వాడు ఏం చేస్తాడంటే తక్కువ సమయంలోనే వాడు ప్రజలు వినకుండా చేయవలసిన పనులన్నీ చేస్తాడనమాట. కాబట్టి ఆటంకాలన్నీ మనకు ఖచ్చితంగా ఉంటాయి కూడా. మరి ముఖ్యంగా నికోలిటిజం కోసం మనం మాట్లాడుకున్నప్పుడల్లా ప్రతిసారి ప్రతి ప్రసంగంలో ఏదో ఒక శోధన మనకు వస్తూ ఉంది. ఎందుకని వస్తుందంటే
ఈ బైబిల్ నుండి, ప్రవర్తమానం నుండి ఈ నికోలైతుల గురించి చెప్తున్నప్పుడు అది సాతానే కాబట్టి సంఘాల విశ్వాసాల్ని వాడు గలిబిలి చేసి, గందరగోళం చేసి, ఎలాగైనా ఈ వర్తమానం వినకుండా, తెలుసుకోకుండా వాడి ప్రయత్నం అనేది సదప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో సంఘం సహోదరులు సంఘ కబరి గురించి చెప్పబడుతున్నటువంటి వర్తమానం గురించి ఎక్కువగా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా ఉంటే దేవుడు తప్పకుండా జయమించి ముందుకు తీసుకెళ్తాడు. మంచి పేరు సంఘంలో మరి కొద్దిసేపు మనము వాక్యం చదువుకుందాం. ఈరోజు మనము నికోలైతిజం మరి గత 3 భాగాలు ముగించబడ్డాయి. ఇప్పుడు మనం 4వ పాటలోకి వస్తున్నాం. నికోలైతిజం 4వ పాట గురించి మనం ఆడుకుంటున్నాం. దాని గురించి వాక్యం చదువుకుందాం. పేరు ఎక్కువసేపు వచ్చాను, నేను కొద్దిసేపే చెప్తాను. మరి దాన్ని సహకరించండి. అపోస్తలుల కార్యములు గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం నుండి మనము చదువుకుందాం 30 వరకు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. 29 వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. 31. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగలు కన్నీరు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యములకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారి అందరిలో స్వాచ్ఛ అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ప్రేర ఇక్కడ మరి ఒక వాక్య భాగం చదువుకుందాం. ఒక చిన్న ప్రార్థనతో ముందుకెళ్దాం. ప్రేమ నమ్మగలిగిన పరమ తండ్రి, పరిశుద్ధులైన దేవ, ఈరోజు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు వచ్చాయి ప్రభువా. అయినా మరొక ద్వారం మీరు తెరిచి ఎలాగైనా వర్తమానం వినడానికి ఇచ్చిన కృప వరకు స్తోత్రాలు. చదవబడిన వాక్యం దీవించండి. కొద్దిసేపు మాతో ఉండండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. మంచిది పేరా. నా ముందు ఉన్నటువంటి కొద్దిమంది కూడా వాక్యం వినండి. అపోస్తలుల కార్య గ్రంథం 20వ అధ్యాయంలో మరి అపోస్తలుడైన పౌలు గారు తాను వెళ్తున్న దారిలో అతడు మిలేతులో ఉన్నప్పుడు అతడు ఎఫెసులో ఉన్న వారికి వర్తమానం పంపించాడు. అంటే ఎఫెసులో ఉన్న పెద్దలు పిలిపించాడు. ఎఫెసులో ఉన్న పెద్దలు పిలిపించి ఆ పెద్దల్ని తన ముందు నిలబెట్టి చాలా సంగతులు చెప్తాడు అన్నమాట. ఏం చెప్తున్నాడు ఇంకా అంటే, తాను వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని జరిగే విషయాలు చెప్తున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు జరగబోయే దాన్ని ముందుగా చూసి చెప్తున్నాడు అన్నమాట. బైబిల్ అంతట్లో మనం చూస్తున్నాం, దేవుడు సంఘాలు ఏర్పరచుకున్నాడు. దేవుడు తన పిల్లల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు తన వారి కొరకు రక్తం గార్చాడు, పరలోకం విడిచిపెట్టి వచ్చాడు. సిలువ మరణపైన పాపికి దేవునికి మధ్య నిలబడి ఆయన పరలోకానికి సమాధానపరిచాడు ప్రజల్ని. ఇప్పుడు పాపులైన మనం అందరూ కూడా, రక్షించబడిన మనందరూ కూడా యేసుక్రీస్తునందు నూతన సృష్టిగా ఉండి మరి క్రీస్తు చేసినందు వరమై మనం సాగుతున్నప్పుడు క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే, ఇలా సాగుతూ ఒక రోజున మార్పు చెంది మనం ఎత్తబడి యేసు ప్రభుతో సదాకాలం ఉంటాం అన్నమాట. ఆయనతో సదాకాలం ఉండటం అనేది నిత్య ఆనందం, నిత్య సంతోషం. పరలోకులు ఎల్లప్పుడూ ఆరాధనలు, స్తుతులు మనోదర దేవుడు పొందనై ఉన్నాడు. అది సాతానికి ఇష్టం లేదు. ఘనత మహిమలు దేవునికి వెళ్ళనోకుండా సాతాడు దేవుని మహిమపరచనవ్వకుండా ప్రజల్ని ఆటంకపరుస్తూ, ఇబ్బంది పరుస్తూ, సత్యాన్ని తెలుసుకోకుండా, నిజాన్ని తెలుసుకోకుండా, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించకుండా వాడు ఏం చేశాడంటే, మరి కొంతమంది ముస్లిం సహోదరులు మోసం చేసినట్టే, హిందువులు మోసం చేసినట్లే, అలాగే నామకార్థ క్రైస్తవులు కూడా వాడు మోసగించి 3 దేవుళ్ళు ఉన్నట్టుగాను. తర్వాత మరి వాడు ఏం చేశాడంటే, ప్రజలందరూ కూడా దేశ నాయకుల్ని,
సంఘాల్ని, సమాజాల్ని వాడు వశపరుచుకొని నిజమైన యేసుక్రీస్తుని ఆరాధించకుండా, మరి ఎత్తబడకుండా వాడు ఏం చేస్తున్నంటే ప్రజలను త్రోవ తప్పించి వారిని ఎలాగైనా సత్యము నుండి, వాక్యం నుండి వేరు చేయాలనేది వాడి ఉద్దేశం అన్నమాట. అంటే ప్రజల్ని చెప్పాలంటే ప్రజల్ని పాడు చేయాలనేది వాడి ఉద్దేశం. అయితే దేవుడు తన ప్రజలను వాడిని పాడు చేసినప్పుడు దేవుడు తన ప్రజలను రక్తంతో శుద్ధి చేసి సంపాదించాడండి. దాన్నే పౌలు అన్నాడు 20 అధ్యాయంలో 28 వచనంలో 28 అంటున్నాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. సంఘం అంటే గుడిగోడలు కాదు, కానీ సంఘం అంటే ప్రజలు, సంఘం అంటే మనుషులు. ఈ సంఘాన్ని స్వరక్తం ఇచ్చి దేవుడు దేవుడే యేసుక్రీస్తుగా వచ్చి రక్తము చిందించి రక్తము ద్వారా సంఘమును సంపాదించాడు. అంటే మన రక్తంతో కొన్నాడండి ఆయన. విలువ పెట్టి మనం కొనబడవారమని పౌలు చెప్పడం ఆశ్చర్యం లేదు. కాబట్టి మనం అందరము యేసుక్రీస్తు అనే విలువైన రక్తముతో మనం కొనబడి, రక్షించబడి, విమోచించబడి ఈ భయంకరటువంటి దుష్ట ప్రపంచం నుంచి దేవుడు వేరు చేసిన వాడే తన కొరకు ఈ భూమి మీద ఆయన ఉంచాడు అన్నమాట. ఉంచి నేను మళ్ళీ మీ కొరకు స్థలం సిద్ధపరిచి మరలా వస్తాను, నేను వచ్చే వరకు మీరు ఈ భూమి మీద సాక్షులుగా ఉండాలి ఆయన ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే తన ప్రజలు తీసుకువెళ్ళి ఆయన అనుకున్న నివాసస్థానంలో ఉంచుతారు అన్నమాట. ఈ లోపు వాడు చేసే పని, సాతాను చేసే పని ఏంటంటే సంబంధాన్ని, ప్రేమని, సాత్వికాన్ని, దైవత్వమును, విశ్వాసమును, భక్తిని, బైబిల్ని, ప్రార్థన జీవితాన్ని, సహవాసాన్ని, దైవ ప్రేమ నుంచి అన్నిటి నుంచి వారు వేరు చేసి ప్రజలను దేవునికి దూరం చేయడమే వాడి ఉద్దేశం. అయితే ఇక్కడ దేవుడు రక్తం ఇచ్చి, అంటే సొంత రక్తం ఇచ్చి దేవుడు సంఘాన్ని సంపాదించాడు. ఆ సంఘానికి దేవుడు కాపర్లు నియమించాడు. ఆ సంఘం అభివృద్ధి అవడానికి దేవుడు 5 రకాల పరిచయం ఇచ్చాడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కాపర్ దేవుడే నియమించాడు. దేవుడు పిలుస్తాడు వధువుగా, సంఘముగా. దేవుడు సేవకుడిని పిలుస్తాడు ఆ సంఘానికి, ఆ వధువుకి సేవ చేయడానికి సేవకుడుగా. వధువుని పిలిచినట్లుగానే, మందని పిలిచినట్టుగానే మంద కాపును కూడా పిలిచి ఏం చేస్తాడంటే మరి ఆ మందను అప్పగిస్తాడు. మొట్టమొదట మరి మంద కన్నా ముందు దేవుడు కాపుని పిలుస్తాడండి. దేవుడు పిలిచిన తర్వాత అప్పుడు ఏర్పరచబడిన వారిని దేవుడు ఆ సంఘ కాపరికి వారిని అప్పగిస్తాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగాలి. దేవుడు కొంతమంది సేవకులకి ఆత్మలు అప్పగించిన యెజబెలు వల్ల ఏం చేస్తారంటే ఏలియాని యెజబెలట ఏనాడు కాపరిగా అంగీకరించలేదంట. అయితే ఈ కాలప్రవక్త ఆమె అంగీకరించకపోయినా దేవుడు పంపిన ఏలియాయే యెజబెలుకి కాపరి అయి ఉన్నాడంట. అలాగే దేవుడు కొంతమందికి దేవుడు కాపరిగా ఇస్తాడు. కాపరి ఏం చేస్తాడంటే ప్రార్థన చేసి వాక్యాన్ని ఆ సంఘానికి, విశ్వాసులకి, గొర్రెలకు వాక్య ఆహార పెడతాడు. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, స్వరక్తిని సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. మిమ్మును అన్న మాట ఎవరు కొని చెప్పినట్టే 17వ వచనం ప్రకారముగా అతడు మిలేతు నుండి ఎఫెసులకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించి వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లైనను 20 అధ్యాయం 18 వచనం రాయబడింది. అంటే సంఘ పెద్దలకు పౌలు గారు ఒక సూచన ఇస్తున్నాడు, ఒక విషయాన్ని వారికి తెలియజేస్తున్నాడు. దేవుడు స్వరక్తమిచ్చే సంఘాన్ని సంపాదించాడు, ఆ సంఘానికి కాపరిగా ఉన్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత చూస్తుంటే ఆ ఎఫెస్ తర్వాత పౌలు గారు ఎఫెస్ సంఘానికి కాపరిగా తిమోతిని పెట్టాడండి ఆయన. అలాగే సంఘ కాపరిగా తిమోతి ఉన్నప్పుడు ఎఫెస్ అనేటువంటి సంఘానికి కాయటకి అక్కడ అధ్యక్షులుగా పెద్దలు పెట్టాడు. అనగా సంఘ పెద్దలే సంఘానికి ఎలా ఉండంటే రక్షక భటులుగా ఉన్నారు. అంటే సంఘ పెద్దలు కాపరు ద్వారా, సంఘం ద్వారా ఎన్నుకోబడిన వారు ఉండి, మరియు వారు తమ భార్య పిల్లలతో సంఘ కాపులతో సమాధానంగా ఉండి, మరి సంఘంకు భారము కలిగి ఉండి, మరి అన్నిటిని కూడా చెప్పకుండా పట్టించుకుంటూ దేవుని యొక్క భారంతో ఉన్న వారు, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత గలవారు వారు ఎవరై ఉన్నారో వారికి ఆ సంఘం యొక్క పెద్దలుగా దేవుడు నియమించాడు అన్నమాట. అయితే పరిశుద్ధాత్మయే సంఘ పెద్దలుగా వారిని నియమించింది. ఇప్పుడు ఆ సంఘ పెద్దలు ఏం చేయాలట? 28వ వచనం, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, అంటే సంఘాన్ని కాయవలసిన బాధ్యత 20 అధ్యాయం 18 వచనంలోని సంఘ పెద్దలదేనండి. సంఘ పెద్దలే సంఘాన్ని చేయాలి, కాయాలి. దీనికి మన కాల ప్రవక్త ఏం చెప్పాడంటే సంఘమునకు పెద్దలు పోలీసు వంటి వారు అన్నాడు. అంటే పోలీసు ఎవరికైతే సంరక్షిస్తాడో
తప్పు చేసిన సరి చేస్తాడు, దిద్దుతాడో అదే విధముగా ఎంత అధికారం ఉంటుందో బయట పోలీస్కి, సంఘంలో పెద్దకు కూడా అంతే అధికారం ఉంటుందన్నాడు. అంటే సర్వ హక్కులు అధికారములు అక్కడ సంఘం పైన పరిశుద్ధాత్మ ఎవరినైతే పెద్దలుగా నియమించిందో వారికే సర్వ హక్కులు ఇవ్వబడ్డాయి. వారంటే వారు సంఘాన్ని కాయువారు. అంటే ఏంటి కాయాలి సంఘాన్ని? వాక్యం చెప్తుండగా వేరే వ్యక్తి డైరెక్ట్గా వచ్చి దెబ్బడుతున్నా, లేదా తిడుతున్నా, లేదా లేచి అల్లరి చేస్తున్నా, పిల్లల్ని, తల్లుల్ని, తల్లిదండ్రులని, విశ్వాసాలని, ఇతరుల్ని బయట కొన్నిసార్లు వాక్యం చెప్పాడు సంఘ పెద్దలు ఉండగానే మరి ఒక వ్యక్తి తాగి బయటకు వస్తాడు, లోపలికి వస్తాడు, అల్లరి చేస్తాడు. కాబట్టి అలాంటివన్నీ చూసుకుంటూ అదే కాకుండా సంఘాన్ని క్రమశిక్షణలో ఉంచడం కాకుండా ఇంకా సంఘంలోనికి దుర్బోధలు, అడవి పందులు, నక్కలు, తోడేళ్ళు, లేకపోతే కొండ చిల్లుంటి వారు, లేకపోతే సంఘాన్ని పాడు చేసేవారు, సంఘాన్ని డిస్టర్బ్ చేసేవారు, విశ్వాసాల్ని డిస్టర్బ్ చేసేవారు, మరి కాపరి సంఘాన్ని వెరు చేసేవారు, మరియు సమాధాన ప్రేమ లేకుండా చేసేవారు ఎవరో కనిపెట్టి వారి పట్ల వారు బాధ్యత వహించి అలాంటి వారిని వారు ఏం చేయాలంటే ఇతరుల్ని పాడు చేయకుండా అలాంటి వారిని జాగ్రత్తగా కనిపెట్టుటయే, కాయుటయే సంఘ పెద్దల పని. హల్లెలూయా. అయితే సంఘం పైన సంఘ పెద్దలకి, కాపరికి తప్ప ఇంకెవ్వరికి ఏ విధమైన హక్కులు, మాట్లాడే హక్కులు కానీ, లేకపోతే సంఘ సేవ పరిచయ విషయంలో కానీ తలదొచ్చుకునే అవకాశాలు లేవు. ఎవరికి హక్కంటే సంఘ కాపరికి, సంఘ పెద్దలు మాత్రమే వారే సంఘాన్ని నడిపిస్తూ సంఘ కార్యక్రమం చూసుకుంటారు అన్నమాట. వారే అన్నీ దర్శిస్తూ అన్నీ చేస్తారు. మిగతా వారు ఎవరంటే సంఘ సభ్యులుగా ఉండి, విశ్వాసులుగా ఉండి, కూర్చుండి, వాక్యం విని, ఆరాధించి వెళ్ళి అనేకులకి సాక్ష్యం చెప్పి కొత్త వారిని తీసుకురావటమే వారి పని అన్నమాట. సో ఇప్పుడు సంఘ పెద్దలు సంఘానికి ఎవరంటే సంఘ పెద్దలు రక్షక భటులు అన్నమాట. అంటే సంఘ పెద్దలే సంఘాన్ని కాయాలి. నెక్స్ట్ తర్వాత ఆ యావత్తు మందను గురించు, అంటే మంద గురించి జాగ్రత్త పడాలంటాడు సంఘ పెద్దలు. విన్నారా సంఘ పెద్దలారా? హల్లెలూయా. సంఘ పెద్దలుగా నియమించింది సంఘ కాపరైనా సంఘమైనా కానీ దానికంటే ముందుగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అతనికి లోపల భారం పెడతాడు. కాపర కన్నా ఎక్కువ బాధ్యత, విశ్వాసాల కన్నా ఎక్కువ బాధ్యత. మరి కాపరితో సమాధానం కలిగి, సంఘముతో సమాధానం కలిగి, ఐక్యతగా ఉండి దాన్ని బాధ్యత కలిగిన వారి సంఘ పెద్దలై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు యావత్తు మంద గురించి జాగ్రత్తగా ఉండాలట. ఒకటి. రెండోది మీ మట్టుకు మీరు గురించి కూడా జాగ్రత్త పడి అన్నాడు. ఒకటి సంఘం గురించి జాగ్రత్త పడి ఉండాలి. రెండోది సంఘ పెద్దలకు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. సంఘ పెద్దలు కూడా రాంగ్ డైరెక్షన్కి వెళ్ళిపోకూడదు. సంఘ పెద్దలు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. సంఘ పెద్దలు కూడా మరి వేరొక సిద్ధాంతాన్ని తీసుకురాకూడదు. సంఘ పెద్దలు కూడా మరి ఆ సంఘంలోనికి ఎటువంటి క్రమశిక్షణ లేని అక్రమ కానీ, దొంగ బోధలు కానీ, దొంగ అపోస్తుల బోధ కానీ, చేదైన విత్తనం కానీ, మరి పలకబడుతున్న వాక్యానికి, బైబిల్కి వ్యతిరేకమైనది ఏది కూడా జరగకుండా మిమ్మల్ని బట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఒకటి, సంఘ పెద్దల దేవుడు పరిశుద్ధాత్ముడే అధ్యక్షులుగా లేకపోతే సంఘాన్ని కాయేవారుగా పెట్టాడు. రెండోది సంఘ పెద్దలు యావత్తు మందును కాయాలి. రెండోది సంఘ పెద్దలు వారి మట్టుకు వారి జాగ్రత్త పడాలన్నమాట. అంటే ఎందుకని వారే మందను కాస్తున్నారు కాబట్టి ఆ మందలోనికి ఏ విధమైన దుర్బోధలు కానీ, ఆచారము కానీ, మానవ మాటలు కానీ రాకుండా ఉండడానికి, మానవ పెత్తనాలు రాకుండా ఉండడానికి, నికోలేతుల బోధలు రాకుండా ఉండడానికి, ఆచార సిద్ధాంతములు రాకుండడానికి, మరి వాక్య విరుద్ధమైన ఏది రాకుండడానికి సంఘ పెద్దలే కాయాలి. కాబట్టి ముందు సంఘ పెద్దలు కూడా జాగ్రత్త పడాలి. రెండోది సంఘాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగాక. అయితే పౌలు ఏమంటాడంటే 29 వచ్చిన తర్వాత చెప్తాడు ఆయన. 29 నేను వెళ్ళిపోయిన తర్వాత, ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయిన తర్వాత, లేదా ఆ సంఘం నుండి వేరే చోటికి వెళ్ళిన తర్వాత, ఏదో విధంగా అతను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, నాకు తెలియను అన్నాడండి. అంటే క్రూరమైన తోడేళ్ళు సంఘంలోనికి ప్రవేశిస్తాయి. అందుకే నికోలేతిజం 4వ భాగం మనం చెప్పుకున్నాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, మీరు గమనించండి. అపోస్తలుడైన పౌలు ప్రవక్త అయి ఉన్నాడు, మంచి సేవకుడై ఉన్నాడు, దేవుని చేత పిలువబడి ఏర్పరచబడినవాడై ఉన్నాడు. మరి అపోస్తలుడైన పౌలు బైబిల్ రాసినవాడై ఉన్నాడు, దర్శనం కలిగిన వాడై ఉన్నాడు, పిలువబడినవాడై ఉన్నాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు ఉన్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు
జరగబోయే దాన్ని ముందుగా చెప్తున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఏ సంఘానికి అయితే మీరు పెద్దలుగా ఉండి అధ్యక్షులుగా ఉండి సంఘాన్ని కాస్తున్నారో యావత్ మంది కోసం జాగ్రత్తగా పడండి, మిమ్మల్ని గురించి కూడా మీరు జాగ్రత్తగా పడండి. నేను వెళ్ళిపోయిన తర్వాత వచ్చే కార్యం ఏంటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత లోపలికి క్రూరమైన తొడేలు సంఘంలోకి వస్తాయి. వాళ్ళు సంఘంలోకి వచ్చి ఏం చేస్తారట? ముందు సంఘంలోనికి వారు ఎలా వస్తారట? క్రూరమైన తోడేలు ప్రవేశిస్తాయని చెప్పాడు. తోడేలా రారు కానీ వాళ్ళు తోడేలు, బైబిల్ చెప్తుంది వారి పైన బొచ్చు అంట, గొర్రె బొచ్చు ధరించిన వారే, లోపల తోడేలు స్వభావం గల వారే. అంటే పైకి చూడడానికి ఎలా ఉంటుందంటే, మనం అక్కడ చూస్తాం, యూట్యూబ్లో అక్కడ చూస్తాం, అది ఎలా ఉంటుందంటే పైన గొర్రెలా కనిపిస్తుంది, గొర్రె చర్మం ధరిస్తుంది అట. కొన్నిసార్లు నక్కంటండి గొర్రె చర్మం ధరించి గొర్రెలాగా ఆ గొర్రెల మందలకు వచ్చేస్తుంది అంట. ఆ గొర్రెలు అనుకోండి, అమ్మాయి గొర్రెలు, ఓ ఇది కూడా మన గొర్రె, ఇది కూడా మన విశ్వాసే అనుకున్నట్టు అనమాట. కానీ టైం వచ్చినప్పుడు ఆ గొర్రె చర్మం తీసివేసి స్వభావం చూపించి ఇంకో గొర్రెని చంపి ఈడ్చుకుపోయే ఆ తోడేలు చాలా భయంకరం అనమాట. ఆ తోడేలు ఎవరు కాదు? సాతానుడే. ఆ తోడేలు ఎవరు కాదు? మనం చెప్పుకున్నట్టుగా నికోలెత్తులేండి. ఆ తోడేలు ఎవరు కాదు? వారు లోపలికి వచ్చి సంఘాన్ని ముక్కలు చేయటము, అనగా మందని చెదగొట్టడమే నికోలేతుల యొక్క సిద్ధాంతమైనది. మరి ఈ నికోలేతు ఎలా పోల్చాడైనా? తోడేలతో పోల్చాడండి ఆయన. ఇంకేం పోల్చాడు? కొండ చిలువుతో పోల్చాడండి ఆయన, పైతోంతో పోల్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత మీలో ప్రవేశించును అన్నాడండి. ఈ ప్రవేశించేటప్పుడు వారు మామూలుగానే వస్తారు, బైబిల్ పట్టుకొని మారుమర్చిపోయినట్టే ఉంటుంది. బాప్తిసం కూడా పొందుతారు, ప్రభురాత్మని కూడా తీసుకుంటారు, పారిశుద్ధి కూడా చేస్తారు, బైబిల్ని వర్తమానం నమ్మినట్టుగా నమ్ముతారు. వాళ్ళు మనలో ఒకవారుగా ఉంటారు, సంఘంలో కలిసిపోతారు, అందరితో సమాధానంగా ఉంటగా కనిపిస్తుంది. కానీ ఈ నక్క, ఈ తోడేలు గొర్రె వేషం వేసుకుని బయటికి గొర్రెలా కనిపించినా అది ఎవరు లేని సమయంలో ఏం చేస్తాడు? మెల్లిగా ఒక్కొక్క దాన్ని వేటాడుతుంది అన్నమాట. అలా వేటాడి దాన్ని తినేస్తూ ఉంటుంది, దాన్ని చంపేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా ఏం చేస్తారంటే మళ్ళీ గొర్రె చర్మాన్ని ధరిస్తారు. మిగతా గొర్రెలు ఏమనుకుంటే, అయ్యయ్యో పలానా సహోదరుడు ఇలా అయిపోయాడు, అయ్యయ్యో పలానా గొర్రెలాగా అయిపోయింది, అది గత రాత్రి హతమార్చబడి చంపబడి చచ్చిపోయింది, దరిదాపుగా అడుగు సింహాలు తినేసాయి అనుకుంటే. కానీ ఆ మంద లోపడే ఉన్నది ఎవరండి? గొర్రెలే కనిపిస్తుంది, గొర్రె చర్మం ధరించింది. ఆ తోడేలే ఒక్కొక్క దాన్ని వేటాడి ఏం చేస్తుంది? చంపేస్తుంది, ఆహారంగా తీసుకుంటుంది అనే సంగతి మిగతా ఎవరికి తెలియదు. అలాగే సంఘాల్లో కూడా విశ్వాసులుగా ఉండి బైబిల్ పట్టుకుని వాట్సాప్ తీసుకుంటూ సహవాసంగా ఉంటూ అందరితో కలిసి వేస్తుంటూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కరిని వేటాడి, ఒక్కొక్క కుటుంబాన్ని వేటాడి వారు సంఘాపరికి, సంఘానికి, వాక్యానికి విరుద్ధంగా చెప్పి చేదైన ఉత్తరం వేసి వారిని వేరు చేస్తారు. వారే నికోలేతులు, వారే తోడేలు వంటి వారు. పైకి వాళ్ళు మంచి విశ్వాసాలుగా ఉంటారు, పైకి వాళ్ళు గొర్రె చర్మం ధరించి ఉంటారు, కానీ లోపల క్రూరమైన తోడేలు స్వభావం గలవారు. దేవునికి స్తోత్రం కలుగాక. వారు పౌలు వెళ్ళిపోయిన తర్వాత ఈ క్రూరమైన తోడేలు లోపల ప్రవేశించి ఏం చేస్తాయట? నెంబర్ 1 ముందు ప్రవేశిస్తున్నారు. నెంబర్ 2 వారు మందను కనుక నింపరు. మొదట ప్రవేశించడం ఎలా ప్రవేశిస్తారు? వాళ్ళు మంచి విశ్వాసం వల్లే, మంచి సహోదరుడు వల్లే ప్రవేశిస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ఒక్కొక్క దాన్ని నాశనం చేస్తూ ఉంటారు. రెండో పాయింట్, వారు మందను కనికరింపరు. అలాగే సేవ పాడవుతుందని ఆలోచించారు, సంఘం చెదిరిపోద్దని ఆలోచించారు. అరే ఈ మాట చెప్తే, ఆ మాట అడితే ఎలాగంటే విశ్వాసులు డిస్టర్బ్ అవుతారు, గొర్రెలు చెదిరిపోతాయి అని తోడేలు అది ఆలోచించదంటాడు. తోడేలు చెదిరిపోతే నాకేంటి, వేడైతే నాకేంటి, నాకు మాత్రం దొరకవలసిన దొరుకుతుంది, ఏదో గురు దొరుకుతుంది, ఏడో అమాయకుడు ఎవరు దొరుకుతాడు, అని పట్టుకుంటాను, వాడిని నింపుతాను, వాడిని చంపుతాను అని అది కంకణం కట్టుకుంటుంది. సో తోడేళ్ళు మందలోనికి ప్రవేశించినప్పుడు విశ్వాసం వల్లే గొర్రెలు కలిసిపెట్టి ఉంటుంది. కానీ ఒక్కొక్క దాన్ని అది వేటాడుతుంది. అంటే మందను ఏమాత్రం కనికనింపదు. అది ఈ మందను పాడు చేయకూడదు అని అనుకో తోడేలు. కానీ సంఘ కాపాడైతే మందను కాపాడుకుంటాడు. సంఘ కాపాడుతున్న విశ్వాసులు, సంఘ పెద్దలు ఏం చేస్తారు? యావత్తు మందని గురించి జాగ్రత్త వహిస్తారని పౌలు బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మందను కనిపించిన అర్థం ఏంటంటే ఆ మందను పాడు చేయకూడదు, ఆ మందను డిస్టర్బ్ చేయకూడదు.
వారు చక్కగా సాగుతున్నారు. వారు దేవునితోనూ కాపుడుతోనూ ఐక్యత కలిగి సావాసం కలిగి ఉన్నారు. ఒక మాధుర్యంగా మంచిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని అలా దేవునితో కొనసాగడానికి ఏదైనా అవకాశం ఉంటే సహకరించాలి తప్ప వ్యతిరేకముగా వెళ్ళి ఏంటి ఇలా ఉన్నారా అలా ఉన్నారని చెప్పి చేదైన విత్తనము చేదైన వేరు వేసి వాళ్ళ మనసులో పాడు చేసి సంకాపురికి దూరం చేస్తున్న ప్రతి తోడేల్ని యేసుక్రీస్తు నామములో ఖండిస్తున్నాను నేను ఈరోజు. ఒకటే మీకు సూచన, తోడేళ్ళు ఎవరంటే సంఘ కాపులతో కలవరు. తోడేలు ఎవరంటే సంఘ పెద్దలతో కలవరు. తోడేలు ఎవరంటే సంఘ పెద్దలు సంఘ కాపరి సంఘం పై నుండి సేవ చేస్తుంటే సంఘం బాధ్యతలు వహిస్తుంటే జాగ్రత్తగా కాస్తుంటే దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మందను కనికరింపకుండా పాడు చేసేవారే తోడేలై ఉన్నారు. 30 వచనం, మరియు శిష్యులను తమ వెంట పెట్టుకుని ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. ఇక్కడ 3వ మాట, మొదట వాళ్ళు లోపల విశ్వాసం వల్లే గొర్రెల వల్లే ప్రవేశిస్తున్నారు. రెండోది మందను కనికరింపకుండా ఒక్కొక్క విశ్వాసాన్ని ఒక్కొక్క గురిని హతమారుస్తున్నారు. మూడోది వారట వంకర మాటలు చెప్తారట. వంకర మాటలు చెప్పి వారిని వారితో పాటు ఈడ్చుకుపోతారు. గొర్రెల మందలో తోడేలు ప్రవేశింది అనుకోండి, దేనో దాన్ని పడుతుంది. పట్టి అక్కడ తిందండి. అది దాన్ని పీక పట్టుకునో లేక దానిక శరమ పట్టుకునో దాన్ని క్రూరమైన తోడేల యొక్క పళ్ళు తెరిచి ఎక్కడో పీక దగ్గర ఒక నరం దగ్గర పట్టుకుని దాన్ని ఈడ్చుకుపోతామంట. మందలో ఉంచదండి, అది మంద నుంచి ఈడ్చుకుపోతామంట. తోడేలు మందలో ఉంచకుండా మందలో తినకుండా అది దాన్ని పట్టుకుని దూరంగా తీసుకువెళ్ళి తినేసి మళ్ళీ మూతుడుచుకొని ఏవెరనట్టుగా ఏమీ తెలియనట్టుగా పాడు చేసి సంఘాలు కొంతమంది సంఘాన్ని సేవని పాడు చేసేసి ఏవెరనట్టుగా అందరితో పాటు కలిసిపోతారన్నమాట. జాగ్రత్త. దేవుని సేవతోనూ దేవుని వాక్యముతోనూ దేవుని సేవకుడితోనూ పలకబడిన వాక్యముతో వ్యతిరేకంగా పనిచేస్తే కనుక ఖచ్చితంగా నీలో ఉన్న ఆత్మేంటును గమనించాలి. ఈ విషయంలో పశ్చాత్తాపడాలి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి అది మందను కనికరింపకుండా లోపలికి వచ్చి దాన్ని పట్టి ఈడ్చుకుపోద్దట. 3వ భాగం ఏంటంటే ఇక్కడ వాళ్ళు లోపల ప్రవేశించి తోడేళ్ళు లోపల ప్రవేశించి ఒక్కొక్కరిని పట్టుకొని వంకర మాటలు చెప్తారు అన్నమాట. వంకర మాటలు అంటే అర్థం ఏంటి? తిన్నని మాటలని వంకర చేయటం. తిన్నని మాటలు అర్థం ఏంటి? సరైంది వాక్యానుసారంగా కూడా దాన్ని వంకరగా పలుచుటయే వంకర మాటలు. దేవుడు తన కార్యాన్ని దేవుడు తన చిత్త ప్రకారముగా దేవుడు సహవాసములో పరిచయం చేస్తున్నప్పుడు ఆత్మలు ఇస్తున్నప్పుడు అది తిన్నగా సమాధానంగా నేరుగా తిన్నగున్న సేవని తిన్నగున్న పరిచర్ని తిన్నగున్నటువంటి ప్రధాన్ని వంకర పరిచేవారే తిన్నగా బతిచేసేవారు, తిన్నగా విశ్వాసంతో తిన్నగా ప్రార్థనలోను తిన్నగా పాటలు పడుతూ తిన్నగా ఆరాధిస్తూ తిన్నగా మానవుడు చర్చకు వస్తున్న వారిని వంకరపరచుట అయ్యే ఈ యొక్క వంకర మాటలు చెప్పి వాళ్ళని ఏం చేస్తారు? ఈడ్చుకుపోతారని చెప్పారు. ఇది పౌలు ముందే చెప్తున్నాడు. 30 వచనం, మరియు శిష్యులను తమ వెంట పెట్టుకుని ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదని చెప్తున్నాడు. 30 వచనం ఆయన 3 సంవత్సరం రాత్రి మొగలు కష్టపడి కట్టాను ఎఫెసు అనే సంఘమును. ఈ సంఘానికి పెద్దలారు మీరు అధ్యక్షులుగా ఉన్నారు, మీరే కాసేవారికి ఉన్నారు, మీరు మందను కాసేవారికి ఉన్నారు. ఈ మందను జాగ్రత్తగా కాయండి, ఎప్పటికప్పుడు జాగ్రత్త పడండి అని చెప్తూ ఆయన 3 సంవత్సరాలు రాత్రి మొగలు కష్టపడి నేనేం చేశాను? ఈ మందకి పరిచయం చేశాను. ఇదిగో జాగ్రత్త, నేను వెళ్ళిపోయిన తర్వాత వచ్చే కార్యము అని చెప్తాను. అంటే పౌలుకి జరగబోయేది ముందే తెలుసు అనమాట. పోయినసారి నేను ఈ నికోలైతిజం 3వ భాగం వచ్చినప్పుడు నేను మరి 29 నుంచి 35 వరకు చెప్పాను అనమాట. ఎంతవరకు అండి? 35 వరకు. దేవుని స్తోత్రం కలుగాక. 35 నుంచి మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 35 నుంచి 2-3 పాయింట్స్ చెప్పేసి ముగించేస్తాను. 35 మనము పోయినసారి నికోలైతిజం 3వ భాగంలో మరి 35 దగ్గరకు వచ్చి ఆపేస్తాం. ఇప్పుడు అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాను. 35 నుంచి 35 చెప్పుకున్నాం ఆల్రెడీ, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు సంఘము పరిశుద్ధాత్మిక ఆధీనంలో లేదు, నికోలేతులు దానిని వశపరుచుకునేది. చూసారా? సంఘం పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో లేదట అండి, కానీ సంఘాన్ని విశ్వాసాలని నికోలేతులు వశపరుచుకున్నారట. అసలు సంఘ విశ్వాసాలు ఎవరు వశపరుచుకోవాలి? సంఘ కాపురం ద్వారా పరిశుద్ధాత్మ వశపరుచుకొని
సంఘ కాపురం ద్వారానే పరిపాలించబడాలి, సంఘ కాపురం ద్వారానే నడిపించబడాలి, సంఘ కాపురం ద్వారానే సమస్త క్రమమంతా వాక్యానుసారంగా చేయబడాలి, అది క్రమపరచబడాలి. హల్లెలూయా. పిలువబడిన ఏ సేవకుడైనా సంఘమును వాక్య క్రమంలోనే ఉంచుతాడంటండి. పిలువబడిన ఏ సేవకుడైనా సంఘమును వాక్య క్రమంలోనే ఉంచుతాడట. హల్లెలూయా. అలా వాక్య క్రమంలో ఉంచుతున్న సేవకునికి ఆ సేవలో ఉన్నటువంటి క్రమం ఉన్న వారిని వంకరపరిచే తోడేలు గురించి మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి సంఘం పరిశుద్ధాత్మిక ఆధీనంలో ఉండవలసిన సంఘము ఈరోజు ఎక్కడ పోయిందంటే నికోలేతుల చేతులకు పోయిందండి. అంటే ఈరోజు విశ్వాసులు సంఘ కాపరి కిందనో పరిశుద్ధాత్మిక ఆధీనంలో ఉండాలి, కానీ మిగతా వారి చేతి కిందో, మిగతా వారికి అండర్లోనికి, మిగతా వారికి వశంలోనికి ఏ విశ్వాసి వెళ్ళిపోకూడదు. అంతే చెప్పాను పోయినసారి ఆ 3వ భాగంలో, నికోలేతు 3వ భాగంలో ఆ గొర్రె పిల్లల్ని పరిశుద్ధాత్మ పారు నడిపిస్తున్నాడండి. ప్రవర్తనాడు, మిమ్మల్ని విశ్వాసులారా, మిమ్మల్ని సంఘ కాపరి నడిపిస్తున్నాడా, సంఘ పెద్దలు నడిపిస్తున్నారా, లేకపోతే ఇంకెవరైనా నడిపిస్తున్నారేమో చూసుకొని జాగ్రత్త పడండి. హల్లెలూయా. మీరు సంఘ కాపరి ద్వారానో, ఏ సంఘ కాపరి అయితే ఉన్నాడో దేవుడు సంఘ కాపరి పెట్టాడో ఆ సంఘ కాపరి ద్వారానో, ఏ సంఘం అయితే రక్తం నియమించబడిందో ఆ సంఘాన్ని కాయడానికి పెద్దలుగా దేవుడు నియమించాడో ఆ పెద్దల మాట, సంఘ కాపరి మాట సంబంధం లేకుండా ఎవరైనా ఏదైనా చేసినట్లయితే వారే మరి నికోలేతీయులు, వారే తోడేలని తెలియజేస్తున్నాను. ఆ విషయంలో మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. కాబట్టి విశ్వాసులు సంఘాన్ని దేవుడే రక్తంతో విమోచించాడు, దేవుడే పెద్దలు పెట్టాడు, దేవుడే పిలువబడిన సేవకుని పెట్టాడు. కాబట్టి ఈ పిలువబడిన సేవకుడితోనూ పెద్దలతోనూ సంఘమా, విశ్వాసులారా సమాధానంగా ఉన్నారా? సమాధానంగా ఉంటే మీరు వాక్యంలో క్రమంలో ఉన్నట్టే. సంఘ కాపరికి, సంఘ పెద్దలకి వ్యతిరేకంగా ఉన్నారంటే మీరే నికోలేతులు, మీరే ఆ యొక్క తోడేళ్ళని మీకు తెలియజేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. కొన్ని సంఘాల్లో పాస్టర్కి సంబంధం లేకుండా, సంఘ పెద్దలకు సంబంధం లేకుండా విశ్వాసులు దుర్జీవితం ఉంటారు, విశ్వాసులు ఏదో చేసుకుంటారు పేర. నేను అంటున్నాను, నో. సంఘం అనేది ఒక కుటుంబం. కుటుంబానికి ఒక పెద్ద ఉంటాడు. కుటుంబంలో ఏమైనా జరిగినట్లయితే ఆ కుటుంబ పెద్దల్ని పిలిచి ఆ పెద్దలతో మాట్లాడతారు. ఈరోజు మన యొక్క సంఘ పెద్దలు, సంఘ కాపరే సంఘానికి యొక్క పెద్దలు అనమాట. సంఘంలో ఏం జరిగిన ఏం చేయాలంటే సంఘ కాపరి, సంఘ పెద్దలు మాత్రమే కూర్చొని దాన్ని పరిష్కరించాలి. ఒక కుటుంబంలో అవతాకులు వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఓ పెద్దవాడిని పిలిచి సమాధానం పరుచుకుంటారు, చక్కగా మాట్లాడుకుని సెట్ చేసుకుంటారు. అదేవిధంగా మన సహవాసములో, మన సంఘములో ఏదైనా భేదములు, అభిప్రాయాలు ఉన్నట్లయితే, పరిస్థితులు జవాబులు ఉన్నట్లయితే, లేక అభ్యంతరాలు కానీ, అవరోధాలు కానీ, ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ, లేదా ఏదైనా కానీ మీరు సంఘ కాపులతో, సంఘ పెద్దలతో కలిసి ఆలోచించి దాన్ని పరిష్కరించాలి. హల్లెలూయా. అది వాక్యానుసారమే. అంతేగాని సంఘ పెద్దలతో సంబంధం లేకుండా, కాపుతో సంబంధం లేకుండా మరి ఏదన్నా చేస్తే సోదరులరా జాగ్రత్త. అదేమవుతుందంటే నికోలేతిజంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆ పనులు ఎక్కడ పోతున్నాయంటే నికోలేతిజం అనేటువంటి అకౌంట్లోకి పోతున్నాయి. లేకపోతే తోడే యొక్క అలాంటి స్వభావంలోనికి ఆ విధమైన నడిపింపు వస్తుంది. అలా పోకుండా మీరు చూసుకోవడం మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. 35వ మరి పాయింట్ చూడండి. ఇప్పుడు సంఘం పరిశుద్ధాత్మక ఆధీనంలో లేదు, కానీ సంఘము నికోలేతులు దాన్ని వశపరుచుకునేది. విశ్వాసుల్ని ఆ రోజట నికోలేతులు వశపరుచుకున్నారట. ఈరోజు విశ్వాసుల్ని సంఘ కాపరి, సంఘ పెద్దలు మరి పరిశుద్ధాత్మక ఆధ్వర్యంలో నడిపించబడాలి. అలా కాకుండా వేరొకరి చేత నడిపించబడిన, వేరొకరి వశంలోకి వెళ్ళిపోయినా తప్పకుండా మీరు నికోలేతులకు పోయినట్టే, మరి తోడేలుకి మీరు అప్పగించబడినట్టే అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం అని చదువుకున్నాం. 20వ అధ్యాయంలో 27, 28, 29, 30 చదువుకున్నాం. పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందును గురించి జాగ్రత్తగా ఉండండి, మరియు మిమ్మల్ని మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. మంద గురించి జాగ్రత్తగా ఉండాలి, పెద్దలు కూడా తమ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? మంద పాడవడానికి అవకాశం ఉన్నది, మందను పాడు చేయడానికి అవకాశం ఉన్నది తోడేళ్ళు, నికోలేతులు. అలాగే పెద్దల మనసును కూడా పాడు చేసే అవకాశం ఉంది. సో సంఘ కాపరిని పాడు చేసే అవకాశం ఉంది. సంఘ కాపరిని కొడితే సంఘం చెరిపోద్ది. కాబట్టి వాడు సంఘ కాపరిని పెడతాడు. ఫస్ట్ సంఘ కాపరిని పెడతాడు, సెకండ్ సంఘ పెద్దల మీద పెడతాడు. ఎందుకంటే దేవుడు ఇక్కడ సంఘాన్ని విమోచించి సంఘ పెద్దలుగానేమో పెద్దలు పెట్టాడు, ఆ పెద్దల పైన సంఘం పైన నడిపించడానికేమో సేవకుని పెట్టాడు. అందుకనే మొట్టమొదట సేవకుడి మీద
తిరుగుబడి చేయటం, సేవకుడి మీద భేదం పెట్టుకుంటాం, సేవకుడికి వ్యతిరేకంగా పనిచేయటం అనేది ఇది నికోలితిజం. ఇదే తోడేలు స్వభావం. హల్లెలూయా. ఎందుకు సంఘ కాపరి మీద ప్రతిదానికి, ప్రతి చిన్న విషయానికి భేదం పెట్టుకున్నాడు ఒకడంటే, ఒక స్త్రీ గారి పురుషుడు గారి సంఘ కాపరిని భేదం పెట్టుకున్నాడంటే, సోదరులారా మీరు దేవుని పరిశుద్ధాత్మ ఆధీనములు లేరు, మీరు నికోలితిజంలో ఉన్నారు, నికోలిత ఆత్మ కలిగి ఉన్నారు, మరి తోడేలు స్వభావం కలిగి ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. అందుకే ముందు వాడు ఏం చేస్తాడు? అవిశ్వాసుల్ని వేషధాన్ని తీసుకొచ్చి వాడు సంఘ కాపరికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. మొట్టమొదట సంఘ కాపరికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ సంఘ పెద్దలకి, మరి సంఘాన్ని ఎవరైతే కాస్తున్నారో ఈ సంఘ కాపరి సంఘ పెద్దలే సంఘాన్ని కాస్తున్నారు కాబట్టి మేలు వీళ్ళే కాబట్టి వీళ్ళ మధ్యకి సంబంధం లేకుండా మరియు సంఘ కాపరి మీదను లేదా ఫస్ట్ దాడి సంఘ కాపరి మీద, రెండో దాడి ఏంటంటే సంఘ పెద్దల మీద వాడు దాడి చేస్తాడు. అందుకని దాడి చేసే ఆత్మలు దాడి చేసే కాలములు మనం విశ్వసిస్తున్నామండి. సంఘం మీద, సంఘ కాపరి మీద, సంఘ పెద్దల మీద దాడి చేస్తున్నటువంటి భయంకరమైన దుర్కాలములు భయంకర దినాలు మనం జీవిస్తున్నామని తెలియజేస్తున్నాం. జాగ్రత్త పడ్డారు. అందుకని మిమ్మల్ని సంఘ పెద్దలరా మిమ్మల్ని గురించి జాగ్రత్త పడండి, మరియు సంఘం మంద గురించి కూడా జాగ్రత్త పడండి చెబుతూ 36వ పాయింట్ చెప్తున్నాను. పేరు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియను అంటాడండి ఆయన. 37వ పాయింట్ చెప్తున్నాను. మళ్ళీ వారు మందును కనికరింపరు అంటే సంఘంలో జనులను ఏ మాత్రమో పాడైనా వాళ్ళకి నష్టం లేదు. ఇప్పుడు చూడండి, ఉదాహరణ చెప్తాను. ఈరోజు మనం లైవ్లో చాలా ఇబ్బంది పడిపోయాం, లైవ్ పనిచేయలేదు. అప్పుడు ఏం చేయాలి? విశ్వాసాలు అందరూ ఫోన్ చేసుకుని ఒకరినొకరు తెలుసుకుని ఎందుకు అయిపోయింది ఏమైనా తెలుసుకుని సంఘ పెద్దలకి పాస్టర్కి తెలియజేసుకుని విషయాలు తెలుసుకుని వారు వెంటనే అక్కడ మోకరించి ప్రార్థన చేయట గొప్ప బాధ్యత కలవారు మరియు భారం గలవారు. ఆత్మల గురించి, సేవ గురించి ఫరోక రథాన్ని లాగే గుర్రాలు వంటి వారుగా ఐక్యతగా పనిచేసేవారు దేవుని పిల్లలై ఉన్నారండి వాళ్ళు. అలా కాకుండా బ్రదర్, సిస్టర్ లైవ్ పోయిందా అనుకున్నాను, పోద్దనుకున్నాను, నేను అనుకున్నాను, ముందు అనుకున్నా పోద్దని అని నవ్వాడు అనుకోండి, అని నవ్వింది అనుకోండి, అదే నికోలితిజం. అలాగని ఒక కార్యక్రమం ఆగిపోతే సంతోషిస్తున్నావు అంటే దేవుని పనిని, దేవుని సేవని, దేవుని పరిచర్యను ఒక చోట ఆగిపోయింది అనుకో, ఒక చోట అది డ్యామేజ్ అయింది అనుకోండి, అప్పుడు నువ్వు దానికి సంబంధం లేకుండా జీవిస్తావు అనుకో, ఖచ్చితంగా నువ్వు చాప కింద నీరున్నటువంటి నికోలితులేను అన్నావు, ఒక తోడేలై ఉన్నారు. అయితే గొర్రెలు ఏం చేస్తాయంటే అటువంటి సమయంలో గొర్రెలంట ఒక భయంకర పరిస్థితి ఏర్పడినప్పుడు గొర్రెలంట అయ్యి ఏకమైపోయేట, ఒకదాని ఒకటి ఆనుకున్నట అవి కలిసి పనిచేస్తాయంటండి. అది దేవుని పని. దేవునికి స్తోత్రం కాదు. ఈరోజు ఈ సేవని, ఈ పరిచర్ని, ఈ నికోలితిజం చెప్పినప్పుడు వస్తున్నటువంటి ఆటంకాలని ఎవరైతే పట్టించుకున్నారో, ఎవరైతే ఫోన్ చేసి తెలుసుకున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు దేవుని యొక్క సేవ గురించి భారం కలిగిన వారు. దానికి సంబంధం లేకుండా హాయిగా తడిగొట్టేసి పడుకున్నాం, నాకెందుకు వచ్చింది గొడవ, నాకే సంబంధం అనుకుంటే కనుక అది నికోలితుల విత్తనము, అది చేదైన విత్తనము, మరియు అది క్రూరమైన తోడేలు స్వభావము. అందుకే అన్నాడు 37లో వారు మందను కనికరింపరు అంటే అర్థం ఏంటి? లైవ్ పోయినా పర్లేదు, నికోలితిజం సబ్జెక్ట్ పోయినా పర్లేదు, అవసరమైతే సంఘ కాపరిలో శోధన వచ్చినా, సంఘ పెద్దల శోధన వచ్చినా, లేకపోతే సంఘంలో విశ్వాస శోధన వచ్చినా నాకెందుకులే, నాకేం అవసరం అనుకుంటే మందను కనికరింపని వారు వారే. అదే మందను కనికరించడం అంటే పట్టించుకోవడం అనమాట. ప్రతి దాని జాగ్రత్తగా తోసేస్తున్నా కానీ ప్రేమించి, గెంటేస్తున్నా కానీ ప్రేమించి, చెప్పపోయినా కానీ వచ్చి పట్టించుకుని ఎవరైతే బాధ్యత కలిగి ఉంటారో వారు పైనుంచి పుట్టినవారు. 38వ పాయింట్ చెప్తున్నాను. శిష్యులను తమ వెంట ఏడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. ఆ క్రూరమైన తోడేళ్ళు వారు వచ్చుట పౌలు చూచెనని మన ప్రవక్త పౌలు కోసం చెప్తున్నాడండి. అంటే ఈ మంద, ఈ సంఘమును దేవుడు రక్తంతో సంపాదించాడు. ఇది మనిషి రక్తం కాదు, యూదు రక్తం కాదు, అన్య రక్తం కాదు, కానీ స్వయాన యెహోవా దేవుడే యేసుక్రీస్తు శరీరధారగా రక్తం ధరించిన వాడే, మాంసం ధరించిన వాడే ఆ రక్తము ద్వారా సంఘాన్ని విమోచించాడండి. ఈరోజు మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా, దేవుడి రక్తం ద్వారా మనము కొనబడ్డాము, లేకపోతే దేవుడి రక్తం చేత మనము సంపాదించబడ్డాము. దేవుడికి నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు దేవుడి సొత్తు అయి ఉన్నావు. నేను నీ సొత్తు కాదు, నువ్వు నీ సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు, మనం దేవుడి సొత్తు అయి ఉన్నామండి. దేవుడి స్తోత్రం కాదు. కాబట్టి అయితే పౌలు
సంఘాన్ని దేవుడు రక్తంతో సంపాదించాడు. ఆ సంఘానికి దేవుడు పెద్దల్ని కావలి వరకు ఉంచాడు. మరి ఆ సంఘంలోనికి క్రూరమైన తోడేళ్ళు వచ్చి మందని కనిపింపకుండా ఇచ్చుకుపోతారు, జాగ్రత్తపడని చెబుతూ 3 సంవత్సరాలు కష్టపడిన రాత్రి మగలని చెప్పి పెద్దలకి జ్ఞాపం చేస్తున్నాడు. హల్లెలూయా. మన ప్రవర్తన ఏంటంటే 30వ పాయింట్లో, శిష్యులను తమ వెంట పెట్టుకుని ఇచ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఆ క్రూరమైన తోడేళ్ళు వారు వచ్చుట పౌలు చూచాను. ఇది 81వ పేరాలో చెప్పిన మాట. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక భాగం తీసుకున్నా. దేవుని మరమైన క్రీస్తు బయలుపరచబడిను. క్రైస్ట్ ఇన్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. చూడండి, యేసుక్రీస్తు యొక్క దేవుని మరమైన క్రీస్తు బయలుపరచిన వర్తమానం అనే పుస్తకం మీ దగ్గర ఉన్నట్టయితే లేదా జూలై 28, 1963 సంవత్సరంలో విలియం బ్రన్హం చెప్పినటువంటి ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. నేను ఎక్కడ ఆగానంటే, ఇక్కడ సంఘంలోనికి క్రూరమైన తోడేలు ప్రవేశిస్తాయని. రెండోది, ఇక్కడ ప్రవక్త పౌలు అన్నాడు, మన ప్రవక్త చెప్తున్నాడు, వారు వంకర మాటలు చెప్పి మనుషులను తమ వెంట ఇడ్చిపోదురు అనే మాట దగ్గర ఆగుతున్నమాట. ఎవరు వస్తారు, ఎలా వంకర మాటలు చెప్తారు, ఎలా ఇడ్చిపోతారు అనేది మనము బైబిల్లోనేమో మరి అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో పౌలు దాన్ని రాశాడండి. దాని వివరణ మన కల ప్రవక్త విలియం బ్రన్హం గారు చెప్పిన వివరణ మరి దేవుని మన క్రీస్తు బయలుపరచిన వర్తమానములో ఇలా చెప్తున్నాడండి. పేజీ చెప్తున్నాను, పేజీ, దీనిలో పేరాలు లేవు, పేజీ 16వ పేజీ. పౌలు ఏమంటున్నాడు గమనించండి. మందను దేవుడు రక్తంతో సంపాదించాడు. సంపాదించబడిన మందని కాయడానికి పెద్దలు పెట్టాడు. సంఘ కాపునేమో పోషించడానికి, నడిపించడానికి పెట్టాడు. అయితే పౌలు వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు ప్రవేశిస్తాయి, మందను కనికరింపవు. తర్వాత వంకరమాలు చెప్పి వాళ్ళు మీలోనే బయలుదేరతారు. అంటే మనలోనే వంకరమాలు చెప్పేవారు బయలుదేరతారా అంటే బైబిల్ ప్రకారం చూడండి, మీరే చూడండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో పౌలు చెప్పిన మాట చూడండి, మీకు జ్ఞాపకం చేస్తున్నాం. 30 వచనం. మరియు శిష్యులను తమ వెంట పెట్టుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అంటే క్రైస్తవ సంఘాల్లోంచే లేపడతారు. ప్రతి సంఘములో నుంచి వారు చేప కింద లేవండి. ప్రతి క్రైస్తవ సంఘములోను, యథార్థమైన నిజమైన క్రైస్తవ సంఘములో కూడా వారు చేప కింద ఉండి, తేలికొట్టిన దొంగ వలె ఉండి, వారి సమయం వచ్చినప్పుడు పైకి వారు గొర్రె వచ్చి ధరించిన వారే, లోపల క్రూరమైన తోడేలు స్వభావం గల వారే, లోపడే ఉండి వారు వంకర మాటలు చెప్తారు. జాగ్రత్త, లోపడే, సంఘం లోపడే ఉండి సంఘ పెద్దలకు, సంఘ కాపరికి, మరి సంఘ ఆరాధన క్రమానికి, పలుకుతున్న వర్తమానానికి, చదువుతున్న బైబిల్ వాక్యానికి వారు వంకర మాటలు చెప్పి విశ్వాసాల మైండ్ని, గొర్రెల్ని వాళ్ళు డిస్టర్బ్ చేస్తారన్నమాట. దేవుని స్తోత్రం కలుగాక. అలాంటిది ఒకటి జరిగిద్దని మన ప్రవక్త గారు చెప్తున్న మాట జ్ఞాపం చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యముగా ఒకరొకరు ప్రేమించుకొనుడి అన్నాడండి. సంఘములో ఒకరినొకరు ఏం చేయాలండి? ప్రేమించుకోవాలట. ప్రైజ్ గాడ్. ఒకరినొకరు ప్రేమించుకొనుడి. అపవాది ఏం చెప్పినా వినొద్దు. గమనించండి, ఇప్పుడు మీరు మాధుర్యమైన సంఘముగా ఉండవచ్చు, ఒక మాధుర్యమైన గుంపుగా మీరు ఉండవచ్చు, లేక ఉన్నారు. నా హెచ్చరిక మరవకండి. సాతాను మిమ్మల్ని ఈ మధురమైన సంఘముగా, మధురమైన సహోదరులుగా, ఐక్యతగా, ప్రేమగా వాడు ఉండనీయడు. అంటే ఎప్పుడైతే మనం ఐక్యతగా ఉంటామో, ఎప్పుడైతే కలిసి ప్లాన్ చేస్తున్నామో, ఎప్పుడైతే మనం కలిసి పని చేస్తున్నామో, ఎప్పుడైతే సంఘ కాపులతోనూ, సంఘ ప్రజలతోనూ, సంఘముతో ఐక్యతగా ఉండి దేవుని పని చేస్తున్నామో, భక్తి చేస్తున్నామో, అలాంటి సమయంలో అట్టవాడు ఏం చేస్తాడు అనేది ప్రవక్త చెప్తున్నాడు. అంటే మనలోనే నుండి ఎలా వస్తారని చెప్తున్నాడు అండి. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రవక్త ఏమన్నాడు ఇక్కడ, వాడు ఒక విమర్శకుని లేదా అవిశ్వాసిని మీ మధ్యకు తీసుకుని వచ్చును. వాడనగా సాతాడు. నేనంటాను, వాడే క్రూరమైన తోడేలు, వాడే నికోలితిజమును లేక నికోలితులను తయారు చేసిన వాడు, దాని సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళేవాడు, దానికి నాందిగా అధినేతగా ఉండేవాడు లూసిఫర్ అనేవాడు అపవాది. హల్లెలూయా. వాడు అపవాది ఏం చేస్తాడు? వాడు వచ్చి ఒక విమర్శకుని లేదా అవిశ్వాసాన్ని ఎవరు వాడుకుంటాడు? సాతాను ఏంటండి? విమర్శకుని కానీ అవిశ్వాసం కానీ. ఇందులో విశ్వాసం లేడు. మళ్ళా పెద్దలు లేరు, సంకాపరు లేడు. పెద్దలు సంకాపరి పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు.
సంఘాన్ని కాస్తున్నారు. అయితే వాడేం చేస్తాడు, పెద్ద జోలికి రాడు, కాపజోలు రాడు, కానీ వాడు డైరెక్ట్గా రాడు, కానీ వాడు సంఘంలోనికి ఒక విమర్శకుడు లేపుతాడట. విమర్శకుడు అంటే విమర్శకుడు అర్థం ఏంటంటే, ఈరోజు అలా చెప్పారా, ఈరోజు ఇలా చెప్పారా, ఈరోజు అలా చెప్పారా, సిస్టర్ నీ కోసం, బ్రదర్ నీ కోసం, బ్రదర్ నా కోసం, బ్రదర్ నీ కోసం, ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని వచ్చే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం. లేదా బ్రదర్ సిస్టర్ ఎలా ఉన్నారు, పాస్టర్ గారు ఏమన్నా ఫోన్ చేశారా, అంతే అండి. ఆయన పట్టించుకోలేదు. మధ్యన సంఘ పెద్దలు వాళ్ళు ఒక భజన బ్యాచ్ చేయండి, వాళ్ళే పూడుకుంటారండి, వాళ్ళే చెప్పుకుంటారు, మనకి ఏం చెప్పరండి సిస్టర్ బ్రదర్ గారు. దానికోసం మాట్లాడి దాన్ని విమర్శిస్తారన్నమాట. అప్పుడు ఏం చేయాలి, ఆ విధంగా వాళ్ళు కూడి ప్రార్థన చేసినప్పుడు తెలిసినప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా నువ్వు వచ్చి నీలో దేవుని ఆత్మ అంటే నువ్వు గుర్రవైతే నడుచుకుంటూ వచ్చి మందలో కలిసిపోవాలి. మందకి, సేవకి, పరిచర్యకి, పెద్దలకి, సేవకుడికి వ్యతిరేకంగా విమర్శించుచున్నావంటే అది ఎవరు తెలుసా, పౌలు చెప్పిన క్రూరమైన తోడేలు, మందని కనికరింపకుండా వంకర మాటలు చెప్పి సంఘం నుంచి ఈడ్చిపోయేటువంటి ఒక భయంకరమైనటువంటి నికోలేతులు. వాడు సాతాడు విమర్శకులు లేపుతాడండి. ఎందుకండి, విశ్వాసజోలికి రాడండి వాడు, సంఘ పెద్దల జోలికి రాడు, వాడు సంఘానికి రాస్తున్నారు. కాపరి జోలికి రాడు, వారు కాపరిని సంఘ పెద్దల్ని వాడు బైపాస్ చేసి వాడు విమర్శకులు లేపుతాడట. విమర్శకుడిని అంటే ప్రతిదానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు. విమర్శకుడు అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు చర్చకు వస్తున్నావు, ఆ సహోదరుడికో సహోదరు తెలిసింది, అయ్యా నాకు చెప్పలేదు, ఓ చోటికి వెళ్ళావు నాకు చెప్పలేదు, నువ్వు పని చేస్తున్నావు నాకు చెప్పలేదు అంటే ప్రతి తుమ్మాను దగ్గాను అని ప్రతిదీ చెప్పాలి అని అగ్రిమెంట్ రాయించుకున్నాను మనం ఏమన్నా. హల్లెలూయా. అలా నీకు సంబంధం లేని దాన్ని మీద పోసుకుంటూ కలుపుకుంటూ ప్రతిదాని సంఘం పరిచర్య సేవని ప్రతిదాని విమర్శించారు అన్నమాట. ఇలా సేవ పరిచర్య విషయంలో, పెద్దల విషయంలో, సంకల్ప విషయంలో, సేవ పరిచర్య విషయంలో ఏ విషయంలో విమర్శించున్నారు అంటే సంఘములో సోదరులారా, వారే విమర్శకులు. సాతానుడు వారినే అభిషేకిస్తాడు. ఒకటి విమర్శకుడే ఉండాలి వాడు వాడుకుంటానికి. రెండోది అవిశ్వాసే ఉండాలట. మన ప్రభు చెప్తున్నాడు, విమర్శకుడైనా ఉండాలి లేదా అవిశ్వాసి. అవిశ్వాస అర్థం ఏంటి, విశ్వాస కాదు అతడు, సకాని బైబిల్ని, సకాని వర్తమానాన్ని నమ్మి మిగతాదంతా లోకాన్ని నమ్ముతాడు అనమాట. అంటే సగం లోకం, సగం వాక్యాన్ని, రెండింటి మధ్య ఊడేవాడు అనమాట. అంటే అటు చల్లగలేడు, వెచ్చగలేడు, నులివెచ్చనిగా ఉండేవాడు అనమాట. అటు లోకంలో లేడు, దేవుడు లేడు, మధ్యరంగా ఉండేవాడు అనమాట. ఈ మధ్యరంగా ఉన్నటువంటి వారు ఎవరంటే అవిశ్వాసులే. అంటే వారు విశ్వాసంగా చూపిస్తారు, కొన్నిసార్లు వేషంగా చూపిస్తారు. అయితే వాళ్ళు విశ్వాసులు కాదు. ఇతరు ఎవరంటే విశ్వాసం కాదు. ఇతరు ఎవరంటే మనం చూస్తున్నాము, బైబిల్ చెప్తుంది, ప్రభు చెప్తున్నాడు, అవిశ్వాసిని మీ మధ్యకు తీసుకుని వచ్చును సాతానుడు. సాతానుడే అవిశ్వాసిని తీసుకొస్తాడట, లేదంటే సాతానుడే మనలో ఉన్న విమర్శకుని లేవుతాడన్నమాట. అంటాం కదా, ఒక మాట చెప్పాలంటే, నాలో ఒకడు ఉన్నాడంట చూడండి, అలాగనమాట. వాళ్ళలో ఉన్నటువంటి క్రూరముఖం బయటకు వస్తుంది. కొత్తగాని పెడితే ఏమొస్తుంది, ఏముందో అది బయటకు వస్తుందని. అలాగే క్రూరముఖం స్వభావం పెడితే క్రూరముఖం వస్తుందని. కాబట్టి ఇక్కడ విమర్శకుడు విమర్శిస్తానంటాడు, అవిశ్వాసం ఎల్లప్పుడూ అవిశ్వాసం మాట్లాడతాడు. అవిశ్వాసం మాట్లాడనమాట, ఇది అయ్యే పనా, ఇది జరిగే పనా అని విమర్శిస్తూ ఉంటాడు, అవిశ్వాసం మాట్లాడుతుంటాడు. అయితే సాతానుడట విమర్శకునో లేక అవిశ్వాసనో సాతాను మీ మధ్యకు తీసుకుని వస్తాడు. వాడు వచ్చి కూర్చుని నెమ్మదిగా మీతో సహవాసం చేస్తాడు. సరే, విమర్శకుడైనా లేదా అవిశ్వాసైనా మీ లోపల నుంచే బయలుదేరి సహవాసం చేస్తాడు. ఏం చేస్తాడు, సహవాసం అంటే ఏంటి అర్థం, కొద్దిసేపు కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుకుని అంత అయిపోయిన తర్వాత సంఘ పెద్ద మీదో, పాస్టర్ మీదో, లేక సేవ మీదో, జరుగుతున్న పరిచయం మీదో చేదైన విత్తనం పోయటమాట. ఈ చేదైన విత్తనం ఎప్పుడైతే పోయబడతామో అదే నికోలేతల విత్తనం అండి. అది లోపడే నాటబడి మహారుషమై చెడ్డ ఫలం కాస్తుంది అన్నమాట. ఎందుకు, ఒక సేవకుడు కోసం మీ సేవకుడు అదో టైప్ అండి, అతను ఎలాగండి అని అనుకోండి, ఇంకా విమర్శకుడికి ద్వారం దొరికినట్టే. దాంతో వాడు చెడిపోయి కాపరికి వ్యతిరేకంగా పాడుతున్నమాట.
ఈ మధ్య చాలా చోట్ల సంఘ కాపులు తెలుగుగా ఏం చేస్తారంటే రాజకీయ వ్యక్తులాగా వీళ్ళు రెచ్చగొడతారన్నమాట విశ్వాసాన్ని. విశ్వాసులు అంటే అవిశ్వాసులు, వేషధారులు మరియు విమర్శకుల్ని వారు పట్టుకుంటారండి. వాడు దాంతో ఇంకా నరం ఎక్కువైనట్టు వాడు ఏం చేస్తారంటే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడారంటే సొంత సంఘాపుడికి, సొంత సంఘానికి, సొంత విశ్వాసులకి వ్యతిరేకంగా మాట్లాడేవాడే విమర్శకుడు మరియు అవిశ్వాసం. తర్వాత అన్నాడు వాడు వచ్చి, విమర్శకుడు అవిశ్వాసం సాతాను వాడు అభిషేకిస్తాడు, వాడు వస్తాడు, వచ్చాడు, వాడు కూర్చుని నెమ్మదిగా మీతో సహవాసం చేస్తాడు. అంటే వాడు ఒకరితో సహవాసం చేస్తున్నాడంటే ఆ ఉద్దేశం మంచిదా చెడ్డదా ఆలోచించాలండి. మనతో ఎవరైనా సహవాసం చేస్తున్నారంటే, ఒకరు పట్టించుకున్నారంటే, ఒకరు మనతో సహవాసం కలిగి ఉన్నారంటే లోపల వారి ఉద్దేశం ఏమైనది అనేది మీరు పట్టుకోవాలండి. చాలామంది మనతో ఉన్నట్టు ఉంటారండి, వెనకాల గోతులు చేసే గోతులు తీరుతుంటారు. మనతో ఉన్నట్టే ఉంటారు, వెనకాల గోతులు తీసి బలవంతంగా సజీవులుగా పాతిపెట్టే మురుక్కుమైన భయంకరమైన దురాత్మలు సంఘాలు ప్రవేశించాయి. తిరుగుబడి చేసే ఆత్మలు, మోసం చేసే ఆత్మలు, కుయుక్తి ఆత్మలు, దాడి చేసే ఆత్మలు, తిరుగుబడి చేసే ఆత్మలు సంఘాల్లో చోటు చేసుకున్నాయి. ఎందుకంటే వారు విమర్శకులై ఉండి అవిశ్వాసులు ఉన్నారు కాబట్టి సాతాను వారిని అభిషేకించాడు. జాగ్రత్త, వారి ద్వారానే సమాజాలు పాడవుతాయి. వారిని వాడుకునేది ఎవరంటే సాతాను. వారు ఎవరంటే వారు క్రూరమైన తోడేళ్ళు, మరి ఎవరంటే వారు వంకరమాలు చెప్పి సంఘాన్ని పాడు చేసి సంఘాన్ని మందని కనికరపడి చేసేటువంటి వారు మాట. సరే, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ తర్వాత చూద్దాం. నేను దీన్ని చెప్పి ముగిచేస్తాను. వాడు నెమ్మదిగా మీతో సహవాసం చేయను. ఎవరు? అవిశ్వాసి లేక విమర్శకుడు. వీళ్ళిద్దరిని సాతాన్ని వాడుకుంటాడు. వీళ్ళిద్దరిని సాతాన్ని వాడుకున్న సంగతి వారికి కూడా తెలియకపోవచ్చు, సంఘం తెలియకపోవచ్చు. ఇక్కడ సాతాను తెలుసు. వాడు వచ్చి అతడు తన విషం అంటే పాయిజన్, చేదైన విత్తనం, చేదైనది మెల్లగా పక్కనున్న సోదరికి ఎక్కించు. నాతో ఉన్నారా? ఎక్కితే ఎలా ఉంటుంది? కరోనా వైరస్ ఉంది, పాజిటివ్ అనుకోండి, దానికి వ్యాక్సిన్ అనుకున్నారు, ఎక్కించనుకోండి, అది లోపలికి ఏం చేస్తే దాన్ని చంపేద్దాం అన్నమాట. అలాగే మంచితనాన్ని వీడు చేదైన పాయిజన్ ఎప్పుడైతే ఎక్కిస్తాడో లోపల ఉన్న కాస్త పిండి, కాస్త నూనె, కాస్త భక్తి, కాస్త విశ్వాసం, కాస్త బైబిల్, కాస్త భక్తి, కాస్త గౌరవం, వర్తమానికుడు, సేవకుడు మరి విశ్వాసులు, పెద్దలు అనే గౌరవం, చక్కటి ప్రేమను ఆ లోపల ఉన్న చూడండి దాన్ని చంపేస్తుంది ఈ పాయిజన్. అక్కడి నుంచి ఏమో తెలుసా, విషం ఎక్కినట్టు ప్రవర్తనాడు. అతడు తన విషయమును మెల్లగా పక్కన సోదరికి ఎక్కించును, దాంతో అతడు సంఘమును పాడు చేయను. మొదట వాడు ఏం చేస్తాడు? సాతానుడు విమర్శకుని అవిశ్వాసం తీసుకొస్తాడు. వాడు మెల్లిగా కూర్చొని ఏం చేస్తాడు? సిస్టర్, బ్రదర్ అని మెల్లిగా సహవాసం చేస్తాడు. అంటే సహవాసాన్ని పెంచుకుంటారు అన్నమాట. మీ సహవాసం గొర్రెపిల్లతోనే ఉండాలి, మీ సహవాసం పావురమనే పరిశుద్ధ ఆత్మతో ఉండాలి, మీ సహవాసం సంఘ కాపుడితోనూ సంఘ పిల్లలతోనే ఉండాలి, మరెవరితోనూ మీ సహవాసం ఉండకూడదు. ఎందుకంటే సంఘ పెద్దలే అక్కడ సంఘాన్ని కాయవారు, సంఘ కాపరి సంఘాన్ని పోషించి నడిపించేవాడు కాబట్టి గమనించాలి. సరే, గమనించండి. వాడు మెల్లిగా ఏమవుతాడు? మెల్లిగా ఎక్కిస్తాడు. విషయం ఎక్కగానే లోపడున్న ప్రేమ, సాత్వికం, దైలత్వం, భక్తి, విశ్వాసం, తగ్గింపు ఇవన్నీ చచ్చిపోయాట. వేరే బ్యాటరీస్ పుట్టేస్తాయి, వేరే విషపురుగులు తయారైపోతాయి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? సంఘమును పాడు చేస్తాడు. ఎలా పాడు చేస్తాడు? విమర్శిస్తూ, వంకర చేస్తూ, మందని కనిపింపకుండా, పాడవుతున్నా, నశించిపోతున్నా, పడుచుకోకుండా వారిని ఎలాగైనా పాడు చేస్తూ ఉంటాడు అనమాట. సంఘమును వాడు పాడు చేయండి. సంఘాన్ని పాడు చేసేది కాపరి కాదు, పెద్దలు కాదు, విశ్వాసి కాదు. ప్రవక్త చెప్తాడు, విమర్శకుడు లేదా అవిశ్వాసే సంఘాన్ని పాడు చేస్తాడు. విమర్శకుడిని, అవిశ్వాసాన్ని ఎవరు వాడుకుంటాడు? సాతాను వాడుకుంటున్నాడు. విశ్వాసాన్ని, సంఘ పెద్దల్ని, కాపరిని దేవుడు వాడుకుంటున్నాడు అండి. హల్లెలూయా. ముగించేది మాట విందాం. దాంతో వాడి సంఘమును పాడు చేయను. అట్టివారి పక్షమున, అంటే అలా పాడు చేసేవాడిని పక్షమునంట, సంఘము అతని పక్షమున ఉండకూడదంట అండి. హల్లెలూయా. సంఘమును పాడు చేసి వంకరమాలు చెప్పి మందని కనికరింపకున్నటువంటి సంఘాన్ని పాడు చేసే వ్యక్తి గట మీరు సపోర్ట్ చేయకూడదండి, అతని పక్షిని వహించకూడదట. ఆమె చెప్తారా? సంఘ పెద్దలు సంఘమును, కాపరును, సహవాసాన్ని పాడు చేస్తే ఎవరు కనిపెట్టండి. దాన్ని ఎవరైతే చేస్తున్నారో వారికి సపోర్ట్ చేయకండి, వారి పక్షమున మీరు వహించవద్దని మన ప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘాన్ని ఎవరు పాడు చేస్తారు అనుకోండి, నేను అతనికి సపోర్ట్ చేయను, ఆమెకు సపోర్ట్ చేయను, విరుద్ధంగా పనిచేస్తాను.
ఎందుకంటే అతడు దేవుని యొక్క రక్తంతో విమోచించబడిన పరిశుద్ధుల్ని, దేవుని కోసం జీవిస్తున్నటువంటి వారిని డిస్టర్బ్ చేసి, మనసులు పాడు చేసి, వారి మనసులో విషయాన్ని ఎక్కించి పాడు చేస్తున్నటువంటి ఆ వ్యక్తికి మనమంట అతని పక్షం మనం ఏ మాత్రం వహించకూడదట. ఆమైనా అతడైనా. కొన్నిసార్లు స్త్రీని వాడుకున్నాడు సాతాను పాడు చేయడానికి సంఘాన్ని, కొన్నిసార్లు పురుషుని కూడా వాడుకోవచ్చు. వారు ఎవరైనా సరే విమర్శలై ఉండాలి, లేదా వారు అవిశ్వాసులు ఉండాలి. ప్రతిదాన్ని సంఘం జరిగే ప్రతిదాన్ని విమర్శిస్తూ ఉన్నటువంటి వారిని సాతాను వాడుకునే అవకాశం ఉంది. విమర్శించవద్దు, సపోర్ట్ చేయడం. దేవునికి మహిమ కలుగాక. పక్షం వహించవద్దు, అట్టి వానితో మీకేమి సంబంధం లేదంటాడు. సంఘాన్ని కనికరింపకుండా వంకరమాలు చెప్పి ఇచ్చిపోతున్నటువంటి క్రూరమైన తోడేళ్ళు నికోలేతులతో ఏ సంబంధం విశ్వాసాలకి లేదట. హల్లెలూయా. రోజు చెప్తున్నాడు, మీరు ఒకరి పట్ల ఒకరు దయ ప్రేమ కలిగి మాధుర్యముగా ఉండండి. దయను ప్రేమ కలిగి ఉండండి. ఈ దయా ప్రేమ ఎక్కడైతే ఉందో అక్కడ విమర్శకులు అవిశ్వాసాలు అటెండ్ అవ్వరండి. ఎందుకంటే వారి లోపల ఆల్రెడీ విషయం ఎక్కించబడింది. వారి సంఘాన్ని పాడు చేస్తున్నారు. ఈ సంఘాన్ని పాడు వారే నికోలేతులు, క్రూరమైన తోడేళ్ళు, మందను చెదగొట్టేవారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలగాలి. మందలోకి పడి వేటాడి ఒక్కొక్క గొర్రెని చంపి తినేసేటువంటి భయంకరమైనటువంటి క్రూరమైన తోడేలు. తర్వాత అన్నాడు ఇక్కడ చూడండి, అట్టి వారితో మీకు ఏ సంబంధం లేదు, అట్టి వారి పక్షను వహించవద్దు. మీరైతే ప్రేమ దయ కలిగి మాధుర్యంగా ఉండండి. ప్రేమ దయ కలిగట మిగతా వారు మాధుర్యంగా ఉండాలి. అందుకు కారకులకు సంఘాన్ని పాడు చేస్తున్న స్త్రీ అయినా పురుషులైనా, ఒకరి మాట చెప్పి విమర్శించే స్త్రీ అయినా పురుషులైనా కానీ వారిని వారు క్షమించండి, వారికి ప్రార్థన చేయండి, వారి కొరకు ప్రార్థన చేయండి. మీరందరూ మాత్రము సంకల్పంతో హత్తుకుని ఉండండి. మంచిగా చెప్తాడు ప్రవర్తన. ప్రవర్తమానము సంఘాన్ని కాపన్ని కలిపేది ప్రవర్తమానం. సంఘాన్ని కాపని వేరు చేసేది నికోలేతుల వర్తమానము, తోడేలు వర్తమానము. హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాట, వారి కొరకు ప్రార్థన చేయండి అంటూ అన్నాడైనా మీరందరూ హత్తుకుని ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ సంఘ కాపులతో నిలిచి ఉండండి. సంఘకాపులతో నిలబడకుండా కొంతమంది నేను చూస్తున్నాను, సంఘకాపులతో పెద్ద నిలబడకుండా మేక గురి నడిపించడం కనిపెద్ద వస్తాయి సంఘంలో. అప్పటిదాకా బాగుండి మంచిగా అన్నింటిలో బాగుండి విధేయతకుండి అన్నింటిలో పాల్గొని ప్రార్థనలో వాక్యంలో పరిచయాలు అన్ని కూడా పాల్గొని ఎవరు విమర్శకుడు ఎవరు అవిశ్వాసి వ్యతిరేకంగా మాడుతుంటే వారు కూడా పోవటం అనేది నేను చూస్తున్నాను సంఘాల్లో. అక్షరాలు ప్రభు చెప్పినట్లు మేక గొర్రె నడిపిస్తున్న కాలంలో మనం ఉన్నామండి. జాగ్రత్త. అందుకే ప్రవర్తన మిమ్మల్ని నడిపించేది పౌరమా లేకపోతే తోడేలా వేరొక స్వభావమా గమనించండి. ఇలాంటి సమయంలో సంఘ కాపరితో మీరు నిలిచి ఉండండి. ఆమె ఆయన మీ కాపరి, మీరు ఆయన గౌరవించవలను. అతడు మిమ్మల్ని నడిపించుటకు దేవుడు ఎన్నుకున్నవాడు. ఆ విధంగా చేయటకు నడిపించకు అతన్ని దేవుడు అభిషేకించాను. నేను అనేక వందల సార్లు చెప్పాను పేరు. స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా, మరణ వరకు వర్తమానం మార్చబడదు, ఇది చెప్తూనే ఉంటాను. హల్లెలూయా. దాన్ని మీరు గుర్తించుకోనండి. దేన్ని? అలాంటి సమయంలో మీరు హత్తుకొని ఉండాలి, మాదిరిగా ఉండాలి, దయగా ఉండాలి, ఇంకా సంకాపంతో నిలిచి ఉండాలి. దేవుడు అందుకొరకే సంకాపం ఇచ్చాడు. ఆ సంకాపంతో మీరు నిలిచి ఉండాలి. దేవుడు అతను అందుకే అభిషేకించాడు. మీరు దాన్ని గుర్తించుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు సంఘంలో విశ్వాసాలందరూ ఎవరితో నిలిచి ఉండాలి? సంఘంలో విశ్వాసంతో నిలిచి ఉండాలా? సంఘంలో మేకతో నిలిచి ఉండాలా? లేకపోతే సంఘ కాపుతో నిలిచి ఉండాలా? చెప్పాలి. సంఘ కాపులతో నిలిచడం ఎవరు చెప్తున్నారు? దేవుని మనమైన క్రీస్తు బయలుపరచిన వర్తమానములో విలీనమైన ప్రవక్త వర్తమానికుడు 16వ పేజీలో ఇలా అన్నాడు, మీ సంఘ కాపులతో మీరు నిలిచి ఉండండి. విశ్వాసులారా, పెద్దలారా, మిగతా కొత్త విశ్వాసాలు పాత విశ్వాసాలు గమనించండి. మీరు కాపులతో నిలిచి ఉండాలి. ఇంకెవరితో మీరు నిలిచి ఉండకూడదండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీ కాపరి, మీరు ఆయన గౌరవించాలి. సంఘ కాపరిని గౌరవించిన వాడు నికోలేతుకు చెందినవాడు. సంఘ కాపరిని గౌరవించిన వారు తోడేలు వంటి వారు. సో నిలిచి ఉండాలి. ఇలాంటి సమయంలో సంఘ కాపరితో నిలిచి ఉండాలి. సంఘ కాపరితో నిలిచి ఉండకుండా
పెద్దలతో నిల్చొనకుండా ప్రత్యేకంగా నీ అంత నువ్వు ఏదో చేసుకుంటే కనుక ప్రవక్త చెప్తున్నాడు, నువ్వే ఆ విమర్శకుడివి, నువ్వే అవిశ్వాసివి, నీ వలన సంఘం పాడవుద్ది, జాగ్రత్త. ఆ విషయంలో మారువలస పొందిన ఎడలా లేదా అగ్నితో నోటుతో నేను అగ్నితో కాల్చివేస్తాను. దేవుని స్తోత్రం. దాన్ని మీరు గుర్తించుకోండి సంగమా, విశ్వాసులారా. శత్రువు వచ్చును, అట్టి సమయంలో ఇంకా ఎక్కువగా మీరు దగ్గర అవ్వండి. అంటే ఇలాంటి గలిబిలి సందర్భంలో అట్టండి పాస్టర్ని హత్తుకోవాలి, సంఘాన్ని హత్తుకోవాలి. రెండోది, సంఘం దయగలిగి ప్రేమ కలిగి మాధుర్యంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఇది మీరు గుర్తించుకోవాలి. ఇలాంటి సమయంలోనట ప్రవక్త అన్నాడు, అట్టి సమయంలో మీరు ఎక్కువగా మీరు దగ్గరగా ఉండండి. అంటే దూరంగా ఉండొద్దు, ఆత్మీయంగా దగ్గరగా ఉండాలి. అంటే దగ్గరగా అర్థం ఏంటంటే మాటతో మాట కలవాలి, మనసుతో మనసు కలవాలి. అర్థమైందండి? చేసే పనులతో ఏకీవించాలి. మాటతో మాట కలవకుండా, మనసు కలవకుండా, చేసే పనికి సంబంధం లేకుండా ఉంటే కనుక అది వేరే ఆత్మ. అయితే ప్రవర్తనాడు, అట్టి సమయంలో మీరు ఎక్కువగా దగ్గర అవ్వండి. అపవాది వాడుకునే వ్యక్తి బయట నుండి లోపల వచ్చుట లేదా లోపల మీలో ఒకడే ఉండుట, మీరు మీలో ఒకరి గురించి జాగ్రత్తగా ఉండండి. అంటే అపవాది వాడుకునే వ్యక్తి బయట నుంచి రావచ్చు లేదా సంఘంలోంచి ఉండొచ్చు. అంటే సంఘంలోంచి కూడా అపవాది వాడుకుంటాడా సంఘాన్ని పాడు చేయడానికి? మందను కనికరింపకుండా ఒకరి మాట చెప్పి విడిచిపోతారా? ఎస్, ఖచ్చితంగా విడిచిపోతారు. అలాంటి సమయంలో మీరు మీ కాపాడుని హత్తుకుని ఉండండి, మీరు మీ కాపాడు నిలబడి ఉండండి, మీరు ఇంకా దగ్గరగా ఉండండి, మాదిరిగా ఉండండి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. గ్లోరీ, హల్లెలూయా. ఒక సహోదరుడు చిన్న తప్పుదుములో ఉన్నట్లయితే, మీకు తెలిసినట్లయితే ఇలా తలంచవద్దు, ప్రభువా ఆ సహోదరుడి విషయంలో లేక ఆ పాస్టర్ విషయంలో, పెద్దల విషయంలో, విశ్వాస విషయంలో, సిస్టర్ విషయంలో, బ్రదర్ విషయంలో, మరి ఎవరి విషయంలో సరే, ప్రభువా ఆ సహోదరుడు తప్పిదంలో ఉన్నాడు, నాలో ఎట్టి ద్వేషము మొలకెత్తనేకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకోవాలట. ఎందుకనగా అది అతనిని ప్రభావితం చేయును, అందువలన క్రీస్తు నా జీవితం నుండి వెళ్ళిపోవును. అంటే ఒక వ్యక్తి సంఘంలో తప్పిదం చేస్తే అతని విషయంలో ద్వేషం కలిగి ఉన్నావంటే, అసహించుకున్నావంటే, ఎందుకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సీజన్ బట్టి కరోనా వైరస్ వచ్చిందనుకోండి, ఈ రోజులో వెస్ట్ ఈస్ట్ లేకపోతే కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా, ఇతర దేశాల్లో ఎవరికైనా వస్తే కొన్ని చోట్ల చంపేస్తున్నారు, కొన్ని చోట్లయితే ఎయిడ్స్ కాలంలో ఎయిడ్స్ ఉన్న వ్యాధిని ఉన్న ఇలా పారిపోయారు కుష్ఠరోగుల టైంలో. అలా కరోనా వైరస్ వచ్చిందని చూడండి, ఇంకా ఆ వ్యక్తిని, ఆ స్త్రీ పురుషుని భయంకరంగా ద్వేషిస్తానమాట. అంటే ఒక పురుగు, చీడ పురుగులాగా భయంకర పురుగులా తీసేస్తానమాట. అంటే కరోనా వైరస్ రాగానే ప్రజల ప్రేమించక బదులు అతని ఆ కరోనా వైరస్ ఉన్న పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తిని ద్వేషిస్తున్నారు అనమాట. అర్థమైంది మీకు? అందుకే మన ఫోన్లో ఏముంటుంది, మనం పోరాడాల్సింది వ్యాధితో కానీ రోగుతో కాదని మన ఫోన్లో వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. వ్యాధితో కానీ పోరాడాలి కానీ రోగుతో కాదట. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకవేళ పాజిటివ్ కేసు వచ్చిందనుకోండి, అదిగో ఆ స్త్రీ, అదిగో పురుషుడు, జాతకండి, ఒక ఏదో అడవిలో సింహం వచ్చినట్టు, రోమం వచ్చినట్టు పాజిటివ్ కేసు వచ్చిందంటే ఇంకా ఆ వ్యక్తిని కాకులు ఏకమే పొడిచి చేస్తున్నాయి. అర్థమైనా చెప్పింది? అంటే కరోనా పాజిటివ్ ఎప్పుడైతే వచ్చిందో, పాజిటివ్ కేసు వచ్చిందో, ఇంకా ఆ లోపల చేదైన వేరు వచ్చేస్తుంది వాళ్ళకి. వచ్చేసి ఏం చేస్తారు, ప్రేమించిన బదులు ఆ మనిషిని రెండు కలిపి ద్వేషం చేస్తారట. అయితే డాక్టర్లు ఇతరులు ఏం చేస్తారంటే ఆ వ్యాధితో పాడుతున్నారు, వ్యక్తిని సేవ చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అదే విధముగా సంఘములో కూడా లోకంలో కరోనా వైరస్ వస్తే, పాజిటివ్ వస్తే ఎలా అయితే ద్వేషం వచ్చేసి, అస్సు వచ్చేసి ఒకలాగా ద్వేషిస్తున్నారో, దీని ఆత్మీయంగా చెప్తాను. ఇప్పుడు నేను సంఘంలో ఎవరైనా ఒక ఆత్మీయ తప్పిదం చేస్తే, ఒక మంచి విశ్వాసకి లేకపోతే మహాపరిశుద్ధులకి, అంటే రోగం లేని వారు చెప్పుకోవచ్చు, కరోనా వైరస్ లేని పాజిటివ్ కేసు లేని వారు, పాజిటివ్ కేసు ఉన్న వాళ్ళు ఎలా చూస్తున్నారో నెగిటివ్ కేసు ఉన్న వాళ్ళు, అలాగే సంఘంలో కనుక చిన్న తప్పులు చేసిన వారిని పరిశుద్ధులు, మహాపరుషులు, మహాప్రార్థన పరులు, మహా గొప్పవారు, పండితులు, వారిని ఏం చెప్పండి, పాపిని ప్రేమించాలి, పాపాన్ని ఏం చేయాలి, ద్వేషించాలి. పాపముతో పోరాడాలి, పాపిని ప్రేమించాలి. వ్యాధితో పోరాడాలి, రోగిని ప్రేమించాలి. అదే విధముగా ఒకవేళ అలా కాకుండా సంఘంలో ఏదో తప్పుదం చేసినట్లయితే ప్రవక్త అన్నాడు, ఒకవేళ నేను ద్వేషిస్తే, ఆ ద్వేషమైన మొక్క నాలో వచ్చినట్లయితే రాకుండా సాయం చేయ ప్రభువా అని చెప్తూ
ఒకవేళ నేను అలా ప్రవర్తిస్తేట, నువ్వు అలా ప్రవర్తించినా, నేను అలా ప్రవర్తించినా, నేడ నువ్వు నేను ప్రవర్తించినా, ఆ చేదైన పరిస్థితి వచ్చిందనుకోండి, ప్రవర్తనాడు అసూయ. క్రీస్తు నీలో నుండి నీ జీవితం నుండి బయటికి వెళ్ళిపోతాడట. నీలో నుండి నీ జీవితం నుండి క్రీస్తు బయటికి వెళ్ళిపోతాడు. క్రీస్తు బయటికి వెళ్ళిపోతే ఏమొస్తాయి? ప్రవర్తనాడు అసూయ 1, ద్వేషము 2, క్రోధము 3 అనేవి విషయము మరియు విషయం వంటివి నీలో నుండి పరిశుద్ధాత్మనవి తీసివేయును. ఇదే నికోలేతులు. మనం పోరాడాల్సింది వ్యాధితో, వ్యక్తితో కాదు. అలాగే తప్పుదాలు చేసిన ఆ నికోలేతుల సిద్ధాంతముతోనూ, నికోలేతుల కొంకర మాటలతోనూ మనం పోరాడాలి. దేవుని స్తుతి కలుగాక, దేవుని స్తుతి కలుగాక. దేవుని ఆత్మ అది చంపును, లేనిచో నీ సంకాపుని బాధపడును. మీరు ఒకరు హత్తుకుని ఉండండి, మీరు వేరుగా ఉండవద్దు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి మందని కనికరించండి. మంద కాపరితో, మందని కాసేటువంటి మందని కాసేటువంటి పెద్దలతో సమాధానం కలిగి ఉండండి. ఇంకా ప్రభుత్వం ఒక మాట చెప్పాడు దీంట్లోనే. ఆ మాట చెప్పి నేను ముంచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగాక అని చెప్తారండి. ఏమంటున్నాడంటే ఆయన ఈ వర్తమానంలో, ప్లీజ్ గో, ఒకరితో ఒకరు మంచి సంబంధము కలిగి జీవించవాలని అన్నాడు. ఏంటండి? ఇలాంటి సమయంలో ఏం చేయాలి? ఒకరితో ఒకరు మంచి సంబంధం కలిగి జీవించవాలి. అంటే నేను మీతో మంచి సంబంధం కలిగి ఉండాలి, సంఘాపుడితో మంచి సంబంధం కలిగి ఉండాలి, సంఘ పెద్దలతో కూడా మంచి సంబంధం కలిగి ఉండాలి. సంఘ పెద్దలు సంఘ కాపులతో సంబంధం లేకపోతే సాతాను వాడుకునే పాత్ర అవుతుంది. తర్వాత ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకరితో ఒకరు మంచి సంబంధం కలిగి ఉండండి. అంటే సంఘ కాపుడితోనూ, సంఘము పెద్దలతోనూ, సంఘం పెద్దలు కలిపి కాపుడితోనూ మంచి సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు ప్రేమ, దయ మాధుర్యమైన గుంపుగా మారుతాము. ఎప్పుడైతే ద్వేషం ఇస్తామో, ఎప్పుడైతే మనం వేరేగా ఆలోచిస్తున్నామో, అప్పుడట ద్వేషము, అసూయ, క్రోధము మరియు విషయములంటివట మనలోకి వస్తాయట. అప్పుడు యేసుక్రీస్తు మనలో వెళ్ళిపోతున్నాడు, పరిశుద్ధం వెళ్ళిపోతుంది. లేదా అలా జరిగితే సంఘ కాపరికే అది బాధ అంటండి. ఇక లాస్ట్ పాయింట్ చెప్పి ఉంచేస్తున్నారు పేరు 39వ పాయింట్ అండి. యుక్తిగల యాజకత్వం గురించి జాగ్రత్త పడుడి అన్నాడు. అంటే యాజకత్వం కూడా యుక్తిగా ఉంటుందటండి. యుక్తిగా ఉండకూడదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా సంఘాన్ని పరిపాలించాలి. ఈరోజు యాజకత్వము యుక్తిగా ఉందండి. అంటే ఆ వ్యక్తికి సత్యం చెప్పబోతే, ఆ వ్యక్తికి సరిగ్గా చెప్పబోతే, అతడు కనుక తప్పుపోతుంటే, ఈరోజు ప్రసంగం చేసేవాళ్ళు సేవకులు, యాజకులంట యుక్తిగల యాజకుని గురించి చేతపడి అన్నాడు. అంటే ప్రవక్త ఒక యుక్తిగల సేవకుని గురించి చేతపడండి, ఒక యుక్తిగల యాజకుని గురించి చేతపడండి. అంటే ఏంటంటే ఆ యుక్తిగల వాడు ఏం చేస్తాడంటే మనుషులు చంపేస్తారు తప్ప ఆ మనుషుల్లో ఉన్న పాపాన్ని, ఆ కార్యాన్ని వంకర మాత్రం తీసేసినట్లుగా బోధించాడు అతను. వాళ్ళకి సంఖ్య పెంచుకుంటారు తప్ప ఆ సంఖ్యలోని అవిశ్వాసుల్ని, ఆ భయంకర విమర్శకుల్ని గద్దించరు, ఖండించరు, మరియు వారి పాపాల విషయంలో ఏమాత్రమో పట్టించుకోరండి. అంటే అహరోను వల్లే వారిని వెచ్చడిగా వదిలేస్తారు అన్నమాట. అంటే అహరోను కూడా యాజకుడు గుర్తుపెట్టుకోండి. ఆ యాజకుడు అహరోను యుక్తిగా వారిని విడిచిపెట్టేశాడండి. ఈరోజు సేవకులు సంఘాన్ని పట్టించుకోవాలి, సంఘాన్ని వాక్యంలో పెంచాలి, ప్రభు శిక్షలోను, ప్రభు బోధలోను, మరి వర్తమానంలోను వారిని ఆత్మీయ శిఖరాన్ని ఎక్కించాలి. అంటే సత్యాన్ని సేవకుడు సంఘానికి ఇది కుడి చేయ, ఇది ఎడమ చేయ అని ఉన్నదొట్టుగా చెప్పాలంటండి. అలా చెప్పేవారు సరైన యాజకులు. అలా చెప్పకపోతే ప్రవర్తనాడు ఈ యుక్తిగల యాజకుల గురించి చేతపడండి. అంటే డబ్బుల కొరకు, దిశభంగుల కొరకు ప్రజల్ని జాగ్రత్తగా ప్రజల్ని కప్పుకుంటారు అనమాట. అంటే బిస్కెట్లు వేస్తాడు. ఎవరు నాకు తెలుసు, పాస్టర్ ఉన్నారన్నమాట. విశ్వాసులు అందరినీ పిలుస్తాడట. ఒక్కొక్క విశ్వాసుల కుటుంబాలకి ఇంట్లో భోజనం పెడతాడంట. పెట్టవచ్చు, సందర్భం బర్త్డే కావచ్చు, యానివర్సరీ కావచ్చు, అది ఏ సంబంధం లేకుండానే పెడతాడట. ఈలోపు సేవకుడు ఈ యుక్తిగల యాజకుడిని, యుక్తిగల సేవకుడిని ఇంకో యుక్తిగల వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇందులో చేస్తున్నావు అన్నాడట. ఊరు చేస్తున్నాం ఏంటి, అలా మన జాగ్రత్తగా అప్పుడప్పుడు భోజనం పెడతా ఉంటే
పడి ఉంటారు, ఎక్కడ పోరండి. పరలోక రాజ్యము అన్నపానములు కాదు, పరిశుద్ధాత్మదలి ఆనందమై ఉన్నది. ఇలాంటి వ్యక్తిగల సేవకులు ఉన్నారు సుమా, వీళ్ళు కూడా నికోలైతులేనండి. వీళ్ళే అబద్ధ బోధకులు, వీళ్ళే నికోలైతిజం, వీళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళకి బోనలు పెట్టడం మంచిదే సందర్భం, కానీ ఇదే కలమంటే అడిగాడట, ఏంటి వాళ్ళు ఏమైనా పేదోళ్ళ మీ సంఘంలో వాళ్ళకి ఆహారం లేదా అని అడిగితే, వాళ్ళు ఉద్యోగస్తులేండి, గవర్నమెంట్ జాబ్ చేసేవాడు, లక్షలు తెచ్చుకునేవాడు. వాళ్ళకి ఈయన చికెన్ పెడుతున్నాడు. ఎందుకు పెడతారు బాబు అంటే, ఈరోజు మనం భోజనం పెట్టామనుకోండి, వాళ్ళు దశబామని కడతారు, తర్వాత ఎక్కడ పోకుండా ఉంటారు. పైగా వాళ్ళు కూడా కక్కుతోలేగా పాస్టర్ గారిని మాకు చికెన్ ఇచ్చి భోజనం పెట్టారు, వీళ్ళు తినలేరు, వీళ్ళు డబ్బులు బోలు వస్తాయి వీళ్ళకి. అంటే ఇక్కడ యుక్తిగల యాజకుడు అంటే తెలివితేటలతో, జ్ఞానముతో, వాక్య సంబంధం లేకుండా అలా జాగ్రత్తగా ప్రజలను కాపాడుకుంటూ వారి డబ్బుల కొరకు, వారి దశభాగం కొరకు, జనం పెంచుకోవడానికి, సంఖ్య పెంచుకోవడానికి మాత్రమే యుక్తి ఉపయోగిస్తారు అన్నమాట. యుక్తిగల యాజకుల కోసం జాగ్రత్త పడుడి అని చెప్తున్నాడు అండి. హల్లెలూయా. 40 పాయింట్ కూడా చెప్పి ముగించేస్తాను, 40 ఆపేద్దాం. వారు వచ్చి, ఎవరు? యుక్తిగల యాజకులు అంటే యుక్తి కలుపుతుంది అన్నమాట. అంటే కొంతమంది సేవకులు సబ్బుర సేవకులు, బిస్కెట్లు వేసే సేవకులు, ఇంకా చెప్పాలంటే కూల్ చేస్తారన్నమాట. మనం జాగ్రత్తగా తలదూతూ నడుగు తడుతూ అని వాళ్ళు అలా కాపాడుకుంటారు, యుక్తి అనమాట. కానీ ప్రభుత్వాడు ఈ యుక్తిగల యాజకులు లేక యుక్తిగల పాస్టర్ల గురించి చేతబడండి. వారి నికోలైతులు, వారు లాభం సంపాదిస్తున్నారు, వారు మీ వల్ల లాభం పొందుకున్నారు, కానీ మిమ్మల్ని దేవరాజుని మాత్రం నడిపించడం లేదు. వారు మీ వల్ల లాభము సంపాదించుకున్నారు, వాళ్ళు మీ వల్ల డబ్బులు సంపాదించుకున్నారు. జాగ్రత్త అని చెప్తూ, వారు వచ్చి తమ అబద్ధ బోధలతో మోసము చేయుదురని అతడు వారికి హెచ్చరికించాను. అంటే వారు ప్రవక్త చెప్పాడట, పౌలు చెప్పాడట, ఏంటి, నేను వెళ్ళిపోయిన తర్వాత వారు మందని కనికినిప్పరు, వాళ్ళు చెప్పి ఇచ్చిపోతారు, మందని పాడు చేస్తారు. నాకు ఆ విషయం తెలుసు, జాగ్రత్త పెద్దలారా, మీరే కాయాలి అని చెబుతూ ఈ మాట కూడా చెప్పాడట పౌలు. వారు వచ్చి తమ అబద్ధ బోధనతో, అంటే వచ్చేవారు బోధించే స్థాయిలో కూడా ఉంటారండి. బోధకులై ఉంటారు, విమర్శకులై ఉంటారు, అవిశ్వాసులై ఉంటారండి, సామాన్యులై ఉంటారు, సామంతులై ఉంటారు. అబద్ధ బోధనతో మోసము చేదురని అతడు పౌలు వారిని పెద్దలను హెచ్చరించాడట. మన ప్రవక్త తీసుకుని పౌలు పెద్దలు పిలిచి ఈ సంగతులు చెప్పాడట. మందని కనికరింపరు, ఒకరు చెప్తారు, రుచిపోతారు, మీలోంచి వస్తారు అని చెప్తూ మన ప్రవక్త విమర్శకుడు, అవిశ్వాసం, సాతాడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు, మందని సంఘాన్ని పాడు చేస్తాడు అని చెబుతూ ఆఖరి మాట అన్నాడు ఆయన, యుక్తిగల సేవకులు జాగ్రత్త. అంటే సేవకులు కూడా నికోలైతిజంలో ఉన్నారండి. చాలామంది విశ్వాసులు నికోలైతిజంలో ఉన్నారండి. వీళ్ళు వాళ్ళు కలిపి పనిచేస్తున్నారు ఎవరికంటే నికోలైతిజం కొరకు. హల్లెలూయా. ఆ గుంపు ఏంటంటే విశ్వాసం చేయించడం, పరిపాలించడమే ఆ గుంపు యొక్క టార్గెట్. చివరికి ఏంటంటే 40, వారు వచ్చి తమ అబద్ధ బోధనతో సంఘమును మోసం చేదురని పౌలు సంఘ పెద్దలను హెచ్చరికించాడండి. ఇది సంఘానికి, విశ్వాసులకి, పెద్దలకి, అందరికీ గొప్ప మాధుర్యమైన ఒక హెచ్చరిక. ఇది సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సంఘ పెద్దల మీద, సేవకుల మీద, మరియు విశ్వాస దేవుని ప్రజల మీద ఆధారపడి ఉన్నది. దేవుడి మాటలు దీవించండి కాక. ప్రార్థన చేసుకుందాం. ఐజా గారు వచ్చి ప్రార్థన చేస్తాం. లైవ్లో వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన ముగించండి. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం దేవా, స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధ మహోన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. దైవ తండ్రి, ఇంతవరకు ప్రభువా దాసు నిలబెట్టుకుని బలపరిచి ప్రభువా మీరు వాడుకున్న విధానం బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. దేవా నిజంగా ప్రభువా నికోలైతిజం కోసం ప్రభువా దేవా కొన్ని దినాలుగా ప్రభువా మన ఆయన విధంగా మాట్లాడుచున్నప్పుడు ప్రభువా ఎన్నో ఆటంకాలు వస్తున్నప్పటికీ ప్రభువా ఆయన మీరు ఎంతగానో ఆయన కృప చూపి దేవా ఆయన మీరు ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. నిజంగా ప్రభువా మరి నాయన విశ్వాసులకు ప్రభువా దేవ సంఘానికి ఎంతో అవసరమైనటువంటి వాక్యమైనది ప్రభువా. దేవ ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడవు నాయన. నిజంగా ప్రభువా మరి విమర్శకులు ఎలా వస్తారనేది ప్రభువా, ఆ యొక్క నికోలైతు క్రియలు సంఘంలో ఎలా పనిచేస్తాయో ప్రభువా ఆయన సమస్తం మీరు తెలియజేశారు నాయన. దేవ మరి అవే విషయాలు ఈనాడు సంఘంలో ధ్యానిస్తుండగా ప్రభువా నాయన మరి విశ్వాసాలకు అందకూడదని ప్రభువా, సంఘానికి అందకూడదని ప్రభువా అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా నాయన
దేవా నాయన మీ కృపను బట్టి ప్రభువా ఏదో విధంగా నాయన ప్రభువా ఈ వాక్యాన్ని దేవ ప్రతి వద్దకు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. నిజంగా ఈ వాక్యమైన ప్రభువా ప్రతి ఒక్కరూ ఆయన జాగ్రత్త కలిగి సిద్ధపడడానికి సహాయం చేయండి ప్రభువా. ఆయన మరి పౌలు గారు నాయన చెప్తున్నారు ప్రభువా, దేవుడు నాయన స్వార్థమికి సంబంధించిన సంఘమును కాయడానికి ప్రభువా మరి ఎవరైతే పెద్దలుగా ఉన్నారో అధ్యక్షులుగా ఉన్నారో ప్రభువా వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభువా హెచ్చరించారు నాయన. నిజంగా ప్రభువా మరి నాయన నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోళేలు వస్తాయని చెప్పారు ప్రభువా. దేవాన్ని కూడా నాయన జ్ఞాపకం ఉంచుకుని ప్రభువా జాగ్రత్త కలిగి ప్రార్థనాపూర్వంగా ప్రభు ఉంటూ నాయన దేవ మరి మమ్మల్ని దేవా నాయన మరి వాక్యం చేత నాయన పరీక్షించుకోవడానికి ప్రభువా దేవ సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నిత్యంగా సంఘాన్ని మీరే కాపాడండి ప్రభువా. నిజంగా ప్రభువా మరి గొర్రెలు ప్రభువా పావురం చేత నడిపించబడాలని ప్రభువా మీరు మాట్లాడి ఉన్నారు దేవా. నిజంగా తోడేల చేత నడిపించబడకుండా మీరు సహాయం చేయండి ప్రభువా. దేవ ప్రతి వాక్యాన్ని దేవ నవవేసుకుంటూ నాయన సంఘంలో ఉన్న ప్రతి క్రియలు నాయన జాగ్రత్తగా గమనించడానికి సహాయం చేయండి ప్రభువా. నిత్యంగా కృప చూపండి ప్రభువా. ఎంతవరకు నాయన మీ దాసు నిలబెట్టుకుని వాడుకున్నారు ప్రభువా. దేవ ఈ వర్తమానం ప్రతి ఒక్కరు విధి ప్రభువా దేవ జాగ్రత్త కలిగి సిద్ధపడడానికి సహాయం చేయండి ప్రభువా. నిత్యంగా కృప చూపండి ఆయన దేవ ఎంతవరకు జరిగించిన బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను. ఆమేన్. ఒకే ఒక్క దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానములు ప్రపంచమందున పరిశుద్ధులకును అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి దీని సంఘమునకును సదా తోడుగా ఉండి తన రాజ్యం కొరకే ఆయన తన సంఘమును కాపాడి తన రాజ్యం కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్.